యూదావారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఆ నిలువబడినటువంటి ఆ సందర్భంలో ఇక ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ యొక్క 20వ అధ్యాయాన్ని, దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. 3 భాగాలు. మొదటి భాగము గట్టిగా చెప్పాలి, యుద్ధంలోనికి వెళ్ళక ముందు ఎలా ఉన్నామో తెలియజేసేది. రెండవది యుద్ధంలో ఎలాగా ఉండాలి అని తెలియజేసేది. మూడవది యుద్ధం ముగించిన తర్వాత, యుద్ధంలో విజయం పొందిన తర్వాత ఏం చేయాలి. యెహోషాపాతు యొక్క యుద్ధం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు. యెహోషాపాతు యుద్ధం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు. ఇకపోతే ఈ యొక్క యుద్ధమును ఆత్మీయ యుద్ధాలు అనే శీర్షికలో, లేకపోతే ఆ భాగంలో, ఆ సిరీస్లో ఈ యొక్క భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో గడిచిన 2 వారాలుగా, ఒక వారమేమో ఈ యొక్క యుద్ధంలో ఉన్న 3 భాగాల్లో మొదటి భాగంలో యెహోషాపాతు ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. ప్రార్థనలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏవే విషయాలు ప్రార్థన చేశాడు, ఏ అంశాలు పెట్టి ప్రార్థన చేశాడో మాట్లాడుకున్నాం. ఇది ఒకటైతే, గడిచిన వారం జస్ట్ ప్రార్థన మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని తెలియజేసే విషయాన్ని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈ వారము అదే ప్రీ వార్ స్ట్రాటజీలో ఇంకొక అంశం ఉంది. అందులో ప్రీ వార్ స్ట్రాటజీలో మొట్టమొదట ఉపవాసము, అందరినీ యునైట్ చేయడము, అందరినీ ఒక చోట కూర్చడము, ఆ తర్వాత ప్రార్థన చేయడం. ఉపవాసము, యునైట్ చేయడము ఒక భాగమైతే, రెండో భాగము ప్రార్థన చేయడము, మూడో భాగము సీకింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోవడం కాదు, ఆమెననేసి వెళ్ళిపోవడం కాదు, దేవుని స్వరం వినాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించి గ్రహించి నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఆ యొక్క 3వ భాగాన్ని, అనగా మొదటి భాగంలో ఉన్నటువంటి 3వ భాగాన్ని ఈరోజు మాట్లాడుకుంటాం. సీకింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడా, నీ మాట ఏంటో నాకు చెప్పు, నేనేం చేయాలో నాకు ఇదిగో ఒక ఇన్స్ట్రక్షన్, ఒక డైరెక్షన్ కావాలి నాకు, నేను ఎటెల్లాలో, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు, నీ దారి మాకు చూపించు అని ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఒక ప్రశ్న అడిగిన తర్వాత దాని జవాబు కోసం ఆగాలి కదా. పిలాతు యేసుప్రభుని అడిగాడు. పిలాతు ఆ యొక్క తీర్పునకు తీసుకురాబడినప్పుడు ఆ సందర్భంలో పిలాతు యేసుప్రభుని అడిగాడు, సత్యం అంటే ఏంటి అన్నాడు. ఏమన్నాడండి? అనండి ఒకసారి. సత్యం ఎవరెవరిని అడిగారు? పిలాతు యేసుప్రభుని అడిగాడు, సత్యమై ఉన్నవాన్ని అడిగాడు, అయ్యా సత్యం అంటే ఏంటి అని. ఇప్పుడు ఎవరినో అడిగితే వేరు, ఆయన్నే సత్యమై ఉన్నవాన్నే సత్యం అంటే ఏంటి అని అడిగిన తర్వాత ఏం చేయాలి? ఓ ప్రశ్న అడిగావు, అడిగిన తర్వాత ఏం చేయాలి? ఏమంటే చెప్పండి. ఎలా ఉన్నారని అడిగాను, అడిగిన తర్వాత ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఎలా ఉన్నారో చెప్తున్న వినాలి కదా. ఎలా ఉన్నారో అని అడిగేసి వెళ్ళిపోతే కాదుగా. అలాగే సత్యం అంటే ఏంటి అని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత యేసు ప్రభు దాన్ని చెప్పడం స్టార్ట్ చేసేలోపు అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన, లేచి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పేది ఏమి వినలేదు ఆయన. ప్రభు సత్యమై ఉన్నవాడు, అబ్బా మంచి ప్రశ్న అడిగారు అంటాం కదా మనం. ఏదన్నా కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ క్వశ్చన్ అడిగితే మంచి ప్రశ్న అడిగారు అంటాం. అబ్బా ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి టైం దొరికింది, ఆన్సర్ చెప్పడానికి పరిస్థితి బాగుంది, ఇక చెప్పడానికి మొదలుపెట్టేసరికి లేచి వెళ్ళిపోతే పిలాతు అలాగే వెళ్ళిపోయాడు. గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇలా మనం కూడా దేవా ఇది కావాలి, అది కావాలని ప్రార్థన చేసాం, బాగుంది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో వినకపోవడమే పెద్ద సమస్య. కావాల్సినవన్నీ అడుగుతున్నాం, కావాల్సినవన్నీ మాట్లాడుతున్నాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో వినేంత ఓపిక, సమయము తర్వాత మనం చాలా బిజీగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క యెహోషాపాతు యొక్క యుద్ధంలో ఈ యొక్క బెరాకా యుద్ధం అంటాం, దీన్ని బెరాకా లోయ యుద్ధం అంటాం. అంతేకాకుండా తిక్వా, విల్డర్నెస్ ఆఫ్ తిక్వా యుద్ధం అంటాం దీన్ని. అనగా అరణ్యము, ఆ యొక్క తిక్వా అరణ్యపు యుద్ధం అని పిలుస్తాం దీన్ని.
అరణ్యంలో నుండి బెరాకా లోయ దాకా యుద్ధం జరిగింది. బెరాకా లోయలో యుద్ధం విజయం ముగించబడింది అన్నమాట. అయితే పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధంలో మొదటిగా అందరూ సమకూర్చబడి ఒక తాత్పర్యం కిందికి, ఒక ఆత్మ క్రిందికి నడిపించబడుట ఒకటి. 2, చూడండి ఒకసారి, ఈ యెహోషాపాతు యూదా వారందరినీ ఒక చోట చేర్చగలడు, యూదా వారందరినీ ఒక చోట కూర్చగలడు. కానీ ఇశ్రాయేలు మిగిలిన గోత్రాలన్నీ కూర్చలేడు. వాళ్ళు రారు పిలిస్తే. ప్రపంచం అందరినీ ఒక దగ్గర కూర్చలేకపోవచ్చుగాక, బట్ కూర్చగలిగిన వారందరం కూర్చుకోగలగాలి. అందరం ఒక దగ్గరికి సమకూర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమకూర్చబడిన తర్వాత అప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏమేం ప్రార్థన అడిగాడో మనం మాట్లాడుకున్నాం. యెహోషాపాతు క్యారెక్టర్ ఎలాంటిదో కూడా మాట్లాడుకున్నాం. ఎలాంటి వాడు అనేది ప్రాముఖ్యమైన విషయమే కదా, అది కూడా ఫ్యాక్టరే కదా. అంటే నేను ఎలాంటి వాడను అనేది కూడా ప్రధానమైన అంశమే కదా. అంటే ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొను వాని ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యం. అయితే యెహోషాపాతు ప్రార్థన దేవునికి హేయమైందా అంటే కాదు, దేవునికి అది ఇష్టమైంది. ఎందుకంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధంలో ఉన్నాడు. ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అయితే గమనించండి, ఇక ప్రార్థన అయిపోయింది. ఆ ప్రార్థనలో చెప్పబడిన అంశాలు 5 విషయాలు మాట్లాడుకున్నాం. ప్రార్థనలో ఆయన ఫస్ట్ దేవుని యొక్క సార్వభౌమత్వానికి తాను సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడడం, ఆయన ఆధిపత్యం గురించి మాట్లాడడం మొదటి అంశం. రెండో అంశం ఏం మాట్లాడుకున్నామంటే, రెండో అంశంలో ఆయన అబ్రహాము నిబంధనతో దాన్ని కనెక్ట్ చేశాడు. ఇదిగో అబ్రహాము మా పితరుడైన నీ స్నేహితుడైన అబ్రహాము అని చెప్పేసి కలిపేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ చూడండి ఒకసారి, ఇక టెంపుల్ మా మధ్యలో ఉన్నటువంటి యొక్క మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వింటా అన్నావు అన్నాడు. దేవుని వాగ్దానం, మాకు వాగ్దానం ఉంది, నీ స్నేహితుడైన అబ్రహాంకి ఒక వాగ్దానం చేశావు, నీ నిబంధన ప్రకారం మాకు రావాల్సింది. తర్వాత 4వది వచ్చేసి ఆ యొక్క పాస్ట్ హిస్టరీ, అనగా గడిచిపోయినటువంటి ఆ యొక్క చరిత్రలో దేవుడు ఏం చెప్తే మా పితరులు ఏం చేశారో, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరో అంటే శత్రువులని కనెక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు యుద్ధానికి వస్తున్నటువంటి వారిని కనెక్ట్ చేస్తున్నాడు, అబ్రహాముని కనెక్ట్ చేశాడు, టెంపుల్ని కనెక్ట్ చేశాడు, తర్వాత దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ తను తగ్గించుకుంటున్నాడు. ఆఖరిగా మాకు న్యాయం తీర్చు అని అడుగుతున్నాడు, మాకు తీర్పు తీర్చవా అని అడుగుతున్నాడు. సో ఈ 5 విషయాలు ప్రార్థనలో ఉన్నాయనుకున్నా. ఇక ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరి? నిలువబడి వెయిట్ చేయాలి. నిలవబడుట అనండి ఒకసారి. ఎవరెవరు నిలబడ్డారు? ఓన్లీ రాజు ఒక్కడే నిలబడలేదు, అక్కడ ప్రార్థనకు వచ్చిన వారందరూ నిలబడ్డారు. యూదా వారందరూ 13వ వచనం చూడండి ఒకసారి, ఏం రాస్తుంది అక్కడ? యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఆ నిలువబడుట అనేది సీకింగ్, అనగా నువ్వు నాకేం చెప్తున్నావో నేను వినటానికి సిద్ధంగా ఉన్నా. యెహోషాపాతు అందరిని పిలిచాడు, మాట్లాడాడు, ప్రార్థన చేయడం, దేవుని తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆమెనన్న తర్వాత లేచి వెళ్ళిపోవడమే. అలా కాదు, ఇప్పుడు యుద్ధం ఉంది మనందరి ముందు, ఒక గొప్ప యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో మనం ఎలా నిలబడాలో తెలియజేసే అంశం వెయిటింగ్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టుట, దేవుని స్వరం కొరకు, దేవుని వాక్యం కోసం, దేవుని నడిపింపు కోసం, దేవుడిచ్చే డైరెక్షన్, దేవుడిచ్చే ఆ యొక్క నడిపింపు ఎటువైపు ఉందో అటువైపు చూస్తూ వెయిట్ చేస్తూ నిలబడ్డారు. ఎవరెవరు నిలబడ్డారు? రాజు ఒక్కడే నిలబడలేదు, యూదా వారందరూ నిలబడ్డారు. దేశమంతా నిలబడి వారి వారి శిశువులతో, పిల్లలతో, భార్యలతో నిలబడున్నారు. అంటే కుటుంబాలు నిలబడి నీ వాక్యం ఏంటో చెప్పు ప్రభువా అని వెయిట్ చేస్తున్నారు. దేవుని వాక్యం కొరకు కనిపెడుతున్నారు. ఆ కనిపెడుతున్న టైంలో అప్పుడు 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనంలో రాయబడిన విషయం 14వ వచనం చూడండి ఒకసారి, ఏమని రాస్తుంది అక్కడ? అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడు నగు యహజీయేలు సమాజములో ఉండెను. సమాజంలో పర్టికులర్గా ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యొక్క గోత్రం మెన్షన్ చేయబడుతుంది, ఆ పర్సన్ యొక్క వంశం మెన్షన్ చేయబడుతుంది, ఆ పర్సన్ యొక్క కుటుంబం మెన్షన్ చేయబడుతుంది. తను ఎవరి కుమారుడు, ఆ పర్సన్ ఎవరి కుమారుడు, అలాగా ఏ సంతానానికి సంబంధించిన వాడు, అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఎవరి సంతానం మాత్రమే కాదు, ఏ గోత్రానికి చెందినవాడో కూడా
ఈ యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. పర్టికులర్గా చెప్పి ఫలానా వ్యక్తి ఉండెను అని రాస్తుంది. అంటే లేవి గోత్రం అనగా దేవుని కొరకు యాజకులుగా ఉండదగినటువంటి గోత్రీకులైనటువంటి ఆ గోత్రంలోంచి వచ్చాడు. ఆసాపు వంశం అనగా ఆసాపు అనబడుతున్న ఆరాధికుల వంశానికి చెందినవాడు, అంతేకాకుండా ఆ యొక్క యాజక కుటుంబానికి సంబంధించిన వాడు అని ప్రజెంట్ చేస్తున్నారు. ఇలాగా తన స్థితి తన పరిస్థితిని ముందు మాట్లాడి అతడు ఉన్నాడు అక్కడ అని రాస్తుంది. ఇంకోటి తెలుసా, ఈ ప్రాసెస్లో యుద్ధం ఎలా చేయాలనే టెన్షన్ కానీ, యుద్ధంకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, మనసు, ఫోకస్, దృష్టి, వారి యొక్క కేంద్రీకరించబడినటువంటి దృష్టి అంతా కూడా కేవలం దేవుని మాటే మొట్టమొదట, దేవుని వాక్యమే మొట్టమొదట. దేవుని వాక్యం కోసం ముందు ఆగుతాం, తర్వాతే యుద్ధానికి వెళ్ళడం, లేకపోతే యుద్ధాలు చేయడం, లేకపోతే ఇంకేది చేయాలన్నా తర్వాత విషయాలు అవన్నీ కూడా. బట్ మొట్టమొదట నేను ప్రార్థన చేసిన తర్వాత దేవా నాతో మాట్లాడని ఆయన సన్నిధికి వస్తాం కదా. దేవా నాతో మాట్లాడని ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఎవరితో ఏం మాట్లాడాలో వాళ్ళతో ఆ మాట మాట్లాడి పంపిస్తాడు కదా. ఆ మాట వినకుండా, తీసుకోకుండా, దానికి మర్యాద ఇవ్వకుండా, వెళ్ళిపోకుండా అక్కడ వెయిట్ చేస్తూ నిలబడున్నారు. నీ మాట ఏంటి ప్రభువా? గమనించండి ఒకసారి. ఇతన్ని ప్రవక్త అని చెప్పకుండా యాజకుడు అని, తర్వాత ఆసాపు వంశానికి లేకపోతే పలానా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఈరోజు మనం ధ్యానించే ఒకే పదం, ప్రాముఖ్యమైనటువంటి పదం అక్కడ ఉంది. అదేంటంటే అతడు అక్కడ ఉండెను. అదేంటో చెప్పలేదు ఇంకా. అతడు అక్కడ ఉండెను అని చెప్పిన తర్వాత 15వ వచనం చూడండి ఒకసారి, 15th verse. అతడు అక్కడ ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించను. అతడు ఇలాగు ప్రకటన చేశాడు. ఏమని ప్రవచిస్తున్నాడో, ప్రకటిస్తున్నాడో చూడండి ఒకసారి. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకండి. ఆయన చెప్తున్న మాటలో 5 విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఏమేమి ప్రకటిస్తున్నాడు అక్కడ? అందరిని పిలుస్తూ, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ వినండి. ఏంటంటే, ఈ గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియవద్దు. తర్వాత ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండో మాట, భయపడకండి, జడియకండి గొప్ప సైన్యానికి అని చెప్పిన తర్వాత, ఈ యుద్ధము మీరు కాదు, మీ దేవుడే జరిగిస్తాడు అని డైరెక్ట్గా చెప్తూ రెండో మాట అయిన తర్వాత ఇక 3 చూడండి ఒకసారి. రేపు వారి మీదికి పోండి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు. వారిని మీరు ఎక్కడ చూస్తారంటే పర్టికులర్గా ఆ లొకేషన్కి వెళ్ళండి, ఆ అడ్రస్ చెప్పబడుతుంది, ఇక్కడ కనుక్కుంటారు మీరు, అక్కడ దాకా వెళ్ళండి అని. తర్వాత చూడండి ఒకసారి ఏం రాస్తుందో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అక్కడ దాకా అయితే వెళ్ళాలి, మీరు రేపు వెళ్ళండి అంటున్నాడు. ఇప్పుడు అక్కర్లేదు, రేపు వెళ్ళండి, రేపు ప్రయాణమై వెళ్ళండి, మీరు పలానా అడ్రస్కి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ మీకు కనబడేదాకా అక్కడికి వెళ్తారు. అంతేగాని చూడండి ఒకసారి తర్వాత ఏమని వస్తుంది, మీరు ఈ యుద్ధంలో పోట్లాడవలసిన పని లేదు, పోట్లాడవలసిన నిమిత్తం లేదు. తర్వాత యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉండాలనో ఆ పొజిషన్లో నిలబడండి. సైనికుల్లాగా నిలబడండి, యుద్ధం కోసం నిలబడ్డట్టే నిలబడండి, కానీ పోట్లాడాల్సిన పని లేదు. యుద్ధం మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ యుద్ధానికైతే నిలబడాలి. యుద్ధం జరిగే స్థలం దాకా అయితే వెళ్ళాలి. అయితే యుద్ధం దేవుడు చేస్తాడు, మీరు పడుకోండి అనట్లేదు. మీరు నిద్రపోండి విశ్రాంతిగా, మీరు నిద్రపోండి విశ్వాసంతో అని చెప్పట్లేదు. విశ్వాసం క్రియ, అనగా క్రియ యాడ్ చేయబడుతుంది అక్కడ. వారు వెళ్ళాలి, పలానా చోటికి వెళ్ళాలి, యుద్ధానికి నిలబడ్డట్టు నిలబడాలి. తర్వాత చూడండి ఒకసారి ఏం వస్తుంది అక్కడ,
పోట్లాడవలసిన పని లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. మీకు తోడై ఉన్నాడు దేవుడు. మీరు భయపడాల్సిన పని లేదు, జడియాల్సిన పని లేదు. యుద్ధానికైతే వెళ్ళండి, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. భయపడకండి, జడయకండి. మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు. మీ దేవుడే మీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. ఆమేన్. తర్వాత వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కొరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంటే పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా, ఆరాధన చేసేవారు. అంటే ప్రవచనము వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఆరాధన చేయాలి కదా. అప్పుడు ఆ ఆరాధన లీడ్ చేసే పలానా కుటుంబాలు, కహాతు వంశస్థులైనటువంటి కొరాహీలు ఎవరైతే ఉన్నారో, పాటలు పాడేవారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పాటలు పాడడం మొదలుపెట్టారు. వారందరూ స్తుతిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించారు అని రాస్తుంది. ఇది ప్రీ వార్ స్ట్రాటజీలో చివరి ఘట్టం, చివరి అంశం. అనగా యుద్ధానికి వెళ్ళకముందే ఏ విషయాలు మనం కన్సిడర్ చేయాలో, ఏ విషయాలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయో దృష్టాంతములుగా, ఎగ్జాంపుల్స్గా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ పోరాటాలు, యుద్ధాలన్నీ కూడా మనకి రాజ్యము లేదు, ఏ రాజులు లేరు, మనకి ఏ రాజులతో యుద్ధం చేయాల్సిన పని లేదు. కానీ మరి ఈ యొక్క యుద్ధాలని ఎలా చూడాలి, మనం ఈ ఆత్మీయ యుద్ధాలని ఎలా ధ్యానించాలో నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి ఒకసారి. ఈరోజు మనం ధ్యానించే ఒకే ఒక్క మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. అనండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. 14వ వచనంలో రాసింది చూడండి ఒకసారి మాట. 14వ వచనంలో ఏం రాసింది అక్కడ? 14 కాదు, 15 ఆఖరి మాట, 15వ వచనంలో ఆఖరి మాట. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఒక్కసారి అనండి మాట. మీరు కాదు, దేవుడే జరిగించును. ఇంకోసారి అనండి మాట. దేవుడే జరిగించే యుద్ధం అంటే ఏంటి? యుద్ధం యెహోవాది అంటే అర్థం ఏంటి? పాట అయితే పాడతాం, యుద్ధం యెహోవాది అని. ఆ మాటకు అర్థం ఏంటి? ఎందుకని ఆ ప్రవచనం వారికి చెప్పబడుతుంది? ఆ ప్రవచనాన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్నటువంటి మనకి, ఈ తరంలో ఉన్న నీకు, నాకు, ఈ జనరేషన్లో ఉన్నటువంటి మనకు, మన పరిస్థితులకి ఈ వాక్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు దీవెనకరంగా ఉంటుందో ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో గమనించండి ఒకసారి, ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా వారందరూ నిలబడుట అనే అంశం ఎంత ప్రాముఖ్యమైందో మాట్లాడుకున్నాం. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అనండి ఒకసారి. దేవుని డైరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. అంటే వెళ్ళాలా వద్దా? చాలాసార్లు ఆ వెళ్ళేటప్పుడు నష్టము, కష్టం ఉండొచ్చు గాక. ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళాలి, నష్టమైన కష్టమైన వెళ్ళాలి. ఆయన వెళ్ళమన్న తర్వాత ఓన్లీ మంచిదే ఉంటుంది, అందులో నువ్వు అనుకున్న మంచిదే ఉంటుందని రూల్ ఏం లేదు. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి. తర్వాత అంటే వెళ్ళాలా వద్దా అనే ఆ వెయిటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వెళ్ళాలా వద్దా, ఆగాల, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి ప్రతి నిర్ణయము దేవుని సన్నిధిలో, దేవుని ఆ యొక్క నడిపింపులో తీసుకోవాలి. ఇది ఆత్మీయులకు లేకపోతే దేవుని పిల్లలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ గమనించండి ఒకసారి. అయితే వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తున్నప్పుడు, ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు, అప్పుడు పర్టికులర్గా ఉన్నటువంటి ఒక యాజకుడు, ఒక లేవీయుడైనటువంటి వ్యక్తి, ఆయనకు దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ తనని ప్రేరేపించిన దాన్ని బట్టి ఇన్స్పిరేషన్లో నుంచి మాట్లాడుతున్నాడు. యాజకులు అంటే వాళ్ళకి స్వాస్థ్యం ఉండదు. లేవీయులు, యాజకులు అంటే వాళ్ళకి ఏముండదండి? భూమి ఉండదు. భూమి ఉండని వాళ్ళకి భూమి దున్నడం తెలుస్తుందా? తెలియదు.
కానీ భూమిని ఎలా దున్నాలో వాక్యంలో ఏముందో వాళ్ళకి తెలుసు. యుద్ధం చేయడం ఎలాగో వీళ్ళకి తెలియకపోవచ్చు కాక, ఓకే, కత్తి పట్టుకొని యుద్ధం చేయడం రాకపోవచ్చు కాక, కానీ యుద్ధం దేవుడు ఎలా చేపిస్తున్నాడో వాళ్ళకి తెలుసు వాక్యంలో నుంచి. లేవీలకు ఉన్నటువంటి ప్రత్యేకత ముందు మనం అర్థం చేసుకుందాం. వ్యాపారాలు చేయడం రాకపోవచ్చేమో వాళ్ళకి, వ్యాపారాలు వాళ్ళు చేయడానికి వాళ్ళు విలువబడలేదేమో, కానీ వ్యాపారం దైవికంగా వాక్యం నుంచి ఎలా చేయాలో దానికి సంబంధించిన థియరీ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి లేవీల్లో ఒకడు ఆ యొక్క దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ప్రకటించడం మొదలుపెట్టాడు. యెహోషాపాతు యుద్ధానికి సంబంధించిన గొప్ప ఛాలెంజ్ తన ఎదురుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడు వారికి ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ మాటలో ఏమేమి ఉన్నాయంటే, ప్రవచనం అనగానే అందరం ఏమనుకుంటామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. బాగా గమనించండి ఒకసారి. ప్రవచనము అనే పదానికి బైబిల్ భాష వేరు, మనం అందరం అనుకునేది వేరు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే శకునాలు చూడడం అని కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే శకునం చూడడం కాదండి. పాయింట్ ఏంటంటే ఆ యొక్క దేవుని వాక్యం నుంచి దేవుడు మాట్లాడతాడు. గమనించాలి ఈ మాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, ఇక్కడున్న ఆ 5 మాటల్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి ఇంతకంటే ముందే ఇలాంటి మాటలు ఎక్కడ ఉన్నాయేమో గుర్తొస్తున్నాయా? మరొకసారి చదువుతాను చూడండి ఒకసారి. ఆ యెహజీయేలు ప్రకటిస్తూ ఉన్నాడు. యెహజీయేలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటారంటే, ఓ యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యానికి భయపడకండి, జడియకండి. మొదటి మాట. రెండో మాట ఏమనుంది? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. యుద్ధము మీది కాదు, ఆయనే జరిగిస్తాడు అని రాస్తున్నాడు. ప్రకటించబడతా ఉంది. చూడండి ఒకసారి. ఆయన ప్రకటించిన 5 విషయాలు. మొదటి విషయం, జడియకండి, భయపడకండి. ఈ గొప్ప ఛాలెంజ్, ఈ గొప్ప సమస్య, ఇదిగో దాన్ని చూసి మీరు భయపడకండి, జడియకండి అని మొదటి మాట చెప్తే, దాని తర్వాత రెండో మాట ఏం చెప్పబడుతుందంటే, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. మూడోది ఏం రాస్తుందంటే, రేపు పలానా ప్లేస్కి వెళ్ళి, పలానా చోటికి వెళ్ళి చూడండి, అక్కడ మీరు వారిని కనుగొంటారు. ఆ కనుగొనే ఆ స్థలం దాకా మీరు వెళ్ళాలి, రేపు వెళ్ళాలి మీరు అక్కడికి. ఎన్నమాట ఇది? 3. 4వ మాట తర్వాత చూడండి ఒకసారి. 4వ మాట ఏం రాస్తుంది అక్కడ? చదవమా ఒకసారి. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. నెక్స్ట్. ఈ యుద్ధంలో మీరు మళ్ళీ 4వ మాట, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, మీరు పోట్లాడాల్సిన పని లేదు. మళ్ళీ 4వ మాట, మీరు యుద్ధంలో పోరాడాల్సిన పని లేదు. తర్వాత యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు 5వది, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. మళ్ళీ చెప్తున్నాడు, యుద్ధానికి పోండి, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, పోట్లాడాల్సిన పని లేదు. భయపడకండి, జడియకండి, ఈ యుద్ధం మీరు కాదు, మీ దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈ లాస్ట్ మాట, చివరి మాట చదవమా. యెహోవా మీతో కూడా ఉండును, మీరు భయపడకండి, జడియకండి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ 5 మాటలు వింటున్నప్పుడు ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ కనిపించాయా? ఇక్కడ ఉన్నాయన్నీ. భయపడకండి, జడియకండి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు అనే మాటలు ఇంతకుముందు ఎప్పుడైనా కనిపించాయా? ఎక్కడన్నా వినిపించాయా? ఇంతకుముందు ఎక్కడన్నా ఉందా? ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ? మొట్టమొదటిసారి దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడని బైబిల్లో ఎక్కడ రాస్తుంది? దీనికంటే ముందు ఫస్ట్ టైం ఎక్కడ రాస్తుంది? ఎక్కడ గుర్తురాట్లేదు. ఎవరికి గుర్తురాట్లేదు? డేవిడ్ గారు చెప్పండి. అంతకంటే ముందే యెహోషువ కాలంలో కూడా సేమ్ అలాగే ఉంది. చెప్పాలి, గుర్తు చేసుకోండి, కొంచెం ఆలోచించండి. ఎర్ర సముద్రం దగ్గర ఏం చెప్పబడింది? చదవండి ఒకసారి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మీ పక్షమున ఒకసారి ఆగమా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. అందుకు మోషే భయపడకుడి. భయపడుకుడి. అప్పుడు ఆల్రెడీ టెన్షన్ పడుతున్నా,
వెనకాల గొప్ప సైన్యం తరుముతూ వస్తుంది, ఎదురుగా ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. అలాంటి టైంలో ఇంకో పక్కన అరణ్యం ఉంది. అలాంటి టైంలో మోషే మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన మోషే, ద గ్రేటెస్ట్ ప్రాఫెట్ అని పిలువబడే మోషే మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమని రాస్తుంది అక్కడ? మోషే, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ. మీరు ఊరక నిలుచుండి చూడుడి. అంటే పోట్లాడాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదు, ఊరక ఉండండి అంటున్నాడు. ఊరక నిలుచుండండి, మీరు యుద్ధానికి వెళ్ళి నిలబడండి, పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. పలానా చోటికి వెళ్ళండి, మీరు పోట్లాడాల్సిన పని లేదు, దేవుడే. తర్వాత చంద్రుని ఒకసారి ఏమి వస్తుంది ఇక్కడ? యెహోవా మీ పక్షమున, గట్టిగా అన్నట్టు ఒకసారి మాట, యెహోవా. నోరు తెరవండి కొద్దిగా, నోరు తెలవలే, గట్టిగా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక ప్రజలతో ఊరికే ఉండండి. మీరు ఆ ఊరికే ఉండండి అనే పదం అక్కడ ఉందా? భయపడకండి, జడియకండి అనే పదం అక్కడ ఉందా? మీరు పోట్లాడాల్సిన పని లేదు, యుద్ధం చేయాల్సిన పని లేదని అక్కడ ఉందా? దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడనే మాట కూడా ఉంది కదా అక్కడ. అంటే ఈ యెహజీయేలు ఏం చేస్తున్నాడు అంటే, ఎర్ర సముద్రం దగ్గర మోషే పలికినటువంటి మాటలు ఇప్పుడు పలుకుతున్నాడు ఈయన. అంటే అర్థం ఏంటంటే, యెహోషాపాతు ప్రార్థన చేసేటప్పుడు దేంతో ప్రార్థన చేశాడు ఆయన అడిగితే, నాకు నొప్పేస్తుంది, నాకు బాధ వేస్తుంది, ఇంతమంది వచ్చారు, నా దగ్గర ఏం లేదు, నా పరిస్థితి ఇది, ఇదిగో సమస్య వచ్చింది అనట్లేదు ఆయన. బాగా వినండి ఒకసారి. పెద్ద సైన్యం వచ్చింది, నా దగ్గర సైన్యమే లేదు, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, ప్రార్థనని, సమస్యని ప్రార్థనలోకి తీసుకెళ్ళి, ప్రార్థనలో అనగా కోర్టుకెళ్ళి, బాగా వినాలి ఒకసారి మాట, కోర్టుకెళ్ళి నీ కేసుని సబ్మిట్ చేసేటప్పుడు వితౌట్ లీగాలిటీస్, వితౌట్ యూజింగ్, వితౌట్ మెన్షనింగ్, వితౌట్ కోటింగ్ ఎనీ లీగాలిటీస్, యూ కెనాట్ సబ్మిట్ యువర్ కేస్. నీ కేసుని సబ్మిట్ చేయలేవు కదా, నీ కేసుని అక్కడ పెట్టలేవు, ఇదిగో పలానా లీగాలిటీని బట్టి ఇది నా కేసు అని చెప్పాలి కదా. అలాగే ప్రార్థనకి వెళ్ళినప్పుడంతా కూడా మనం కోర్టుకి వెళ్తున్నాం, న్యాయపీఠం దగ్గరికి వెళ్తున్నాం, దేవుని కృపాసనం దగ్గరికి వెళ్తున్నాం. న్యాయపీఠము మరియు కృపాసనం, అది రెండు ఉన్నాయి అక్కడ. కృప చూపుచు న్యాయములు జరిగించే, నీతి న్యాయములు జరిగించే దేవుని సన్నిధికి వెళ్తున్నాం అక్కడ. గమనించండి ఒకసారి. ఆ యొక్క న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, డివైన్ లీగాలిటీస్ని పెట్టి కోట్ చేస్తున్నాడు. అబ్రహాముకి నువ్వు వాగ్దానం చేశావు కదా, నీ స్నేహితుడైన అబ్రహాంకి వాగ్దానం చేసిన ఈ భూమి నుండి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వాళ్ళు వస్తున్నారు అంటే, దేవుని వాక్యాన్ని పెట్టి వాగ్దానాన్ని కోట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, నిబంధనని పెట్టి మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఆ యొక్క గడిచిన కాలంలో, గడిచిన దినాల్లో, పాస్ట్ హిస్టరీ అంటాం కదా, ఆ గడిచిన దినాల్లో ఏమంటామంటే, ఆ యొక్క గడిచినటువంటి చరిత్రలో వారు బయలుదేరి, అనగా ఐగుప్తు నుంచి బయలుదేరి ఈ యొక్క కనాను ప్రాంతానికి వచ్చేటప్పుడు, చదవండి ఒకసారి 2వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ 2nd చాప్టర్ చూడండి ఒకసారి. ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? నేడు నీవు. ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు మాట్లాడాలి? అమ్మోనీయులు, మోయాబీలు, ఏదోమీలు. అమ్మోనీయులు, మోయాబీలు అంటే లోతు సంతానం, ఏదోమీలు అంటే ఏశావు సంతానం. వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు. వాళ్ళ గురించి ఏముందో చూడండి ఒకసారి ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనం. నేడు నీవు మోయాబునకు, ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, నేడు నీవు మోయాబీయుల సరిహద్దుగానున్న 6 అనే దేశమును దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు. ఓకే, ఆ అమ్మోనీయుల్ని నువ్వు బాధ పెట్టొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీవు అమ్మోనీయులతో వెళ్తున్నప్పుడు, అమ్మోనీయుల మార్గం గుండా వెళ్ళేటప్పుడు అమ్మోనీయులు నువ్వు బాధ పెట్టొద్దు. ఎందుకు? కంటిన్యూ. మోయాబీల మార్గమున అమ్మోనీయుల ఆ ప్రాంతంలోకి మీరు బౌండరీకి వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మోనీయుల్ని బాధ పెట్టకండి. తర్వాత వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానమునకు ఆ దేశమును నేను ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యముగా ఇచ్చాను.
అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యమునియ్యను. ఆ అమ్మోనియల దేశాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను, నీకు అందులో స్వాస్థ్యం లేదు, నువ్వు పక్క నుంచి వెళ్ళాలి, వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళతో పోట్లాడొద్దు, వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఇది ఎప్పుడో జరిగింది, దాదాపుగా 400 సంవత్సరాల క్రింద జరిగినటువంటి విషయం అది. కొన్ని వందల సంవత్సరాల క్రింద మేము వచ్చేటప్పుడు, మేము దారిలో ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెట్టొద్దన్నావు, వాళ్ళతో యుద్ధం చేయొద్దన్నావు. ఏదోమీలకు కూడా అదే రాస్తుంది. ఏదోమీల సంతానం గురించి కూడా, ఇదిగో ఏదోమీయులు ఏశావు సంతానం వారు మీ సహోదరులు, వాళ్ళతో యుద్ధం చేయొద్దు, పక్క నుంచి వెళ్ళాలి. వాళ్ళకి మీరు వాళ్ళలోంచి వెళ్ళడానికి మీరు పర్మిషన్ లెటర్ అడిగారు. అయ్యా మేము మధ్యలో నుంచి వెళ్తాం, హైవేలోనే వెళ్తాం, ఆ వెళ్ళేటప్పుడు మధ్యలో నీళ్లు కూడా తాగం మేము. ఒకవేళ ఏదైనా మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ ఏదైనా తీసుకుంటే దానికి ఎంత చెల్లించమంటే అంత చెల్లిస్తాం, ఫ్రీగా మేము వెళ్ళాం, మాకు పర్మిషన్ ఇవ్వమంటే ఏశావు సంతానమైనటువంటి ఆ రాజు అన్నాడు నేను పర్మిషన్ ఇవ్వను అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏశావు సంతానానికి ఒక వర్తమానం పంపించారు. ఏదోము దేశానికి వర్తమానం పంపించారు. ఏంటంటే ఇదిగో మేము ఇందులో నుంచి మార్గం నుంచి వెళ్తాం, ఈ వెళ్ళే దారిలో మేము నీళ్ళు కూడా ముట్టుకోం, ఏమి ముట్టుకోం, అటు ఇటు ఎరు తిరగకుండా తిన్నగా స్ట్రైట్గా హైవేలోనే వెళ్తాం. ఆ వెళ్ళే సమయంలో మా వాళ్ళు ఎవరన్నా ఏదన్నా తీసుకుంటే అది ఎంతైతే జరిగింది దానికి ఎంత పే చేయమంటే అంత పే చేస్తాం అంటున్నారు వీళ్ళు. అన్నప్పుడు ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఆ రాజు ఏమన్నాడు? నో, మీకు పర్మిషన్ లేదన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇశ్రాయేల్ ఏం చేశారంటే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారు. ఎక్కడి నుంచి? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కదా, నువ్వేం చేయాలి? గొడవ పడొద్దు, ఇప్పుడు యుద్ధం చేయొద్దు, ఏం చేయాలి? చుట్టూ తిరిగి వెళ్ళిపోవాలి, అంతే తప్ప వాళ్ళతో యుద్ధం చేయొద్దు. అమ్మోనీయులతో యుద్ధం చేయొద్దన్నావు, మోయాబీలతో యుద్ధం చేయొద్దన్నావు, ఇప్పుడు ఏదోమీలతో కూడా యుద్ధం చేయకుండా ఇప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఏమంటారంటే, ఒకటి నీ స్నేహితుడైన అబ్రహాంకి వాగ్దానం చేసినట్టుగా అని చెప్పి దానికి కనెక్ట్ చేసి, ఆ పాస్ట్ హిస్టరీలో నువ్వు ఇట్లా ఆజ్ఞాపించావు కదా, ఇప్పుడు మేము అప్పుడు వారికి ఎలాంటి విరోధంగా పోట్లాట కానీ యుద్ధం కానీ చేయకుండా వారిని చుట్టూ తిరిగి వచ్చాం, మేము వారిని బాధ పెట్టలేదు, ఇప్పుడు మాకు వారు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు అంటాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే దేవునితో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు పెడుతున్నాడంటే, ఇదిగో నిబంధన, ఇది జరిగిన దినాల్లో ఇలా మేము వదిలిపెట్టి ఇంత మేలు చేస్తే వాళ్ళు ఇప్పుడు మాకు కీడు చేయడానికి వచ్చారు, మాకు న్యాయం తీర్చవా? దానికంటే ముందు ఇంకోటి యాడ్ చేశాడు. ఏంటంటే, ఇదిగో ఇక్కడ టెంపుల్ కట్టావు కదా, ఈ మందిరం ఇక్కడ ఉంది కదా, నీ నామం ఇక్కడ పెట్టబడింది, యుద్ధం కానీ సమస్య కానీ తెగులు కానీ ఖడ్గం కానీ క్షామం కానీ కరువు కానీ కలిగితే ఈ మందిరం తిట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వింటాను అన్నావు కదా, ఇప్పుడు మేము అడుగుతున్నాం అంటే దేవుని యొక్క లీగల్ లాంగ్వేజ్లో ప్రార్థన పెట్టిన తర్వాత దేవుడు దానికి జవాబు ఇచ్చేటప్పుడు బాగా వినండి ఒకసారి. ప్రార్థన చేసేటప్పుడు దేవా ఇది నా సమస్య, ఇది నా నొప్పి అని చెప్పకుండా దేవుడు ఆ నొప్పిని ఎందుకు తీసేయాలో ఆయన విశ్వాసం చూపించాలి. ఓకే, అంటే నువ్వు ఏ వాక్యాన్ని నమ్ముతున్నావో ఆ వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ప్రకారం నన్ను స్వస్థపరచాలి కదా ప్రభువా అని అడగాలి. అది ప్రార్థన చేసే విధానం. తర్వాత ఆ ప్రార్థన చేసేటప్పుడు చూడండి ఒకసారి, ప్రార్థన చేసేటప్పుడు వాక్యం పెట్టకుండా ప్రార్థన చేయడం అసాధ్యం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు వితౌట్ వాక్య అవగాహన లేకుండా ప్రార్థన చేయలేము. ఈవెన్ ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొని, దేవుడు చెప్పేదేంటో వినకుండా చెవి తొలగించుకొని నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు వినాలి, నాకు లీడింగ్ కావాలి, నాకు లీడింగ్ వస్తలేదు అంటే రాదు. ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ పాయింట్ వినండి ఒకసారి. అయితే దేవుడు తిరిగి జవాబు ఇచ్చేటప్పుడు కూడా ఇంకెక్కడి నుంచో గాల్లో నుంచి మాట్లాడలేదు, ఇదే వాక్యంలో నుంచే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎర్ర సముద్రం అప్పుడు ఇశ్రాయేళ్లకు మోసే చెప్పిన మాటలనే ఈ యెహజీయేలు వాళ్ళకి చెప్తున్నాడు. ఏమేం చెప్తున్నాడు అక్కడ? ఒకటి, భయపడకండి, జడియకండి. ఈ గొప్ప సైన్యాన్ని చూసి జడియకండి, భయపడకండి అని చెప్తూ ఒకటి, సేమ్ అక్కడ ఏమున్నాయి ఇక్కడ అవే ఉంటాయి. ఊరక నిలుచుండి అంటే అర్థం ఏంటంటే, మీరు యుద్ధం చేసిన పని లేదు, పోట్లాడాల్సిన పని లేదు, ఊరక నిలుచుండండి. ఊరక స్టాండ్, నిలబడాలి అనగా ఇంట్లో పడుకునేది కాదు, యుద్ధం చేయడానికి నిలబడాలి. మీరు నిలబడండి, దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తాడనే మాట అప్పటి దేవుడు, ఇప్పుడు కూడా అదే దేవుడు. నిన్న నేడు ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ యుద్ధాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పక్షముగా దేవుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం యెహోవాదే అనండి ఒకసారి మాట.
అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఆ ప్రకటించబడినటువంటి ప్రకటన, ప్రవచనము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యంలో నుంచే మాట్లాడబడుతుంది. కొత్తది ఏది లేదు అందులో. అంటే ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేల్ ఏం చేశారో మనకు జ్ఞాపకార్థంగా, మనకు సాక్ష్యార్థంగా, మనకు దృష్టాంతంగా ఏ విషయాలు వ్రాయబడ్డాయో వాటిని ధ్యానించి జ్ఞాపకం చేసుకొని అప్పుడు నిలబడ్డ విషయాలు మనకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ అలా నిలబడాలి. ఇప్పుడు అలా నిలబడడం వారికి బోధించబడుతుంది. సరే, దీన్ని మన ఇప్పటి ఆత్మీయ పోరాటాల్లో దీన్ని ఎలా వినియోగిస్తాం, ఎలాగ మనం దీన్ని వాడుకోవాలి, దీన్ని ఎలా అనుభవపూర్వకంగా గ్రహించాలి గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో ఇప్పుడు మనకున్న యుద్ధాలు, మనం పోరాడునది, కొంచెం గట్టిగా మాట్లాడాలి, శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. నువ్వు శరీరులతోనూ ఫైటింగ్ చేయట్లేదు, నీ లోపల ఉన్న ప్రేరేపణలతోనూ, తర్వాత బయట ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క లోకనాథులతో మనం ఫైట్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. మనము పోరాడాల్సిన విషయాలు ఏమున్నాయి, ఆ పోరాటం చేసేటప్పుడు ఎలా పోరాడాలి, ఇంతకీ యుద్ధం యెహోవాది అంటే అర్థం ఏంటి? కొద్దిగా ఇక్కడ మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. యుద్ధం యెహోవాది అనంటే ఒకసారి ఒక వచనము, ఒక మాట ఉందంటే ఆ మాటని అర్థం చేసుకున్నది ఏదో అర్థం చేసుకోవడం వేరు, ఒరిజినల్గా ఏముందో ఆ పర్స్పెక్టివ్లో, ఆ అవగాహనలోంచి చూడడం వేరు. అర్థమవుతుందనే మాట్లాడేది. అర్థం చేసుకున్నది ఏదో అర్థం చేసుకున్నానండి అని చెప్పడం వేరు. అలా కాకుండా ఎలా అర్థం చేసుకోవాలని ఆ వాక్యం చెప్పబడుతుందో దాన్ని అలాగే అర్థం చేసుకోవడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. పర్స్పెక్టివ్ అంటాం. నా దృక్కోణం వేరు, నీ దృక్కోణం వేరు, దేవుని దృక్కోణం వేరు, వాక్య దృక్కోణం. సో వాక్య దృక్కోణంలోంచి దాన్ని ఎలా చూడాలి. అయితే ఈ మాట మన తెలుగులో కాదు, యుద్ధము అంటే ఇప్పుడు యుద్ధాలు లేవు కదా మనకి, ఇది వాక్యం సంబంధం లేదంటానికి లేదు, ఇది ప్రతిరోజుకి సంబంధించిన మాట. యుద్ధము అనంటే ఒకసారి గట్టిగా, యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే యుద్ధం జరిగించును అనంటే ఒకసారి, దేవుడే యుద్ధము జరిగించును. ఈ మాట హీబ్రూలో ఏం రాస్తుందో ఒక 3 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా హీబ్రూలో అదొక వర్డ్ ప్లే. వర్డ్ ప్లే అంటే మాటలతోని ఆటలాగా ఉంటుంది, తెలుసు కదా. ప్రాసలు ఉంటాయి, ఒకదానికి ప్రాస, 2 ఒకే రకమైన పదాలు వాడతాం. అలాంటి వర్డ్ ప్లే అందులో ఉంది. అది ఎలాంటిదో అది గ్రహించి తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మన పరిస్థితికి అవసరమైనటువంటి విషయాలు బోధపడతాయి. కొద్దిగా మనసులు విశాలపరుచుకొని ఈ వాక్యం, ఈ మాటలు, ఆ యొక్క యుద్ధం యెహోవాదే అనే హీబ్రూ పదాన్ని, హీబ్రూ అక్షరాల్ని, హీబ్రూ ఆ యొక్క విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, చూపించమది. యుద్ధం యెహోవాదే అనండి ఒకసారి. ఇక్కడ మనకి తెలుగులో ఈ యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడే, మీరు కాదు, దేవుడే మీ పక్షంగా యుద్ధము జరిగించును. ఇక్కడ ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్. ఇది ఇంగ్లీష్. అది కింద హీబ్రూలో చదవండి ఎవరైనా ఒకరు. ఈ హీబ్రూలో చదవండి ఎవరైనా ఒకరు. ఆ కింద ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేషన్ అంటారట దాన్ని. ట్రాన్స్లిటరేషన్ అంటే తెలుగును ఇంగ్లీష్లో రాస్తాం కదా, తెలుగు పదాలని ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాస్తామా, అలాగా హీబ్రూలో దాన్ని ఎలా పలకాలో ఇంగ్లీష్ స్పెల్లింగ్ అది కింద అది చదివితే అర్థమైపోతుంది. చదవండి ఒకసారి. లో లెఖెం హమిల్కెమా కీ లే ఎలోహిం, కీ లే ఎలోహిం. 3 పాటలు ఒక్కసారి. ఫస్ట్ది లో లెఖెం అనండి ఒకసారి. ఓకే, మీకు అక్కడ కలర్ కోడింగ్ కూడా ఉంది కదా, ఏ పదానికి ఏదో అర్థమో కూడా తెలిసిపోద్ది మీకు. ఆ ఒక్క స్క్రీన్ చూస్తే చాలు. లో అంటే నో, నాట్, నెగిటివ్ అన్నమాట, కాదు అని అర్థం. లో అంటే నో, లేదు, కాదు అని అర్థం. లో లెఖెం అనండి ఒకసారి. లెఖెం అంటే చెప్పాలి, యువర్స్, మీది, నాట్ మనది కాదు, మీది, యువర్స్, మీది, నీది కూడా కాదు, మీది బహువచనం, ప్లూరల్. లో
లెక్కం అనండి ఒకసారి. లో లెక్కం అంటే మీది కాదు, ఇది మీది కాదు అని చెప్పడం. ఈ పుస్తకం మీది కాదు, ఈ పెన్ను మీది కాదు, మీరు కూర్చున్న చైర్ మీది కాదు, మీ జీవితం మీది కాదు, మీ శరీరం మీది కాదు, మీ బ్రతుకు మీది కాదు, మీ తినే తిండి మీది కాదు, సో మీది కాదు అని చెప్పడం. సో లో లెక్కం, ఇది మొదటి మాట. తర్వాత రెండోది హ మిల్కెమా. హ మిల్కెమా అనే మాటకి ద బ్యాటిల్ అని అర్థం. అనండి ఒకసారి మాట. హ అనే పదానికి ద అని అర్థం. ఏదన్నా హ అనే ముందు వచ్చిందంటే దాని తర్వాత వర్డ్ ఉంటుంది. హ అంటే ద అని అర్థం, అనగా డెఫినెట్ ఆర్టికల్ అంటాం కదా. ఇక ద బ్యాటిల్, ద బ్యాటిల్, ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో మీ దేవుడే జరిగిస్తాడు, ఇది మీది కాదు, ఈ బ్యాటిల్ మీది కాదు. తర్వాత కీ లే ఎలోహిం అనండి ఒకసారి. కీ అంటే బట్ విత్, లేకపోతే అదొక ఏమంటారంటే కంజంక్షన్ అంటాం కదా. సో మిగతా అవతల ఉన్నటువంటి బట్ అనమాట. కీ అంటే బట్. లే ఎలోహిం, ఆ ఎలోహిం అంటే దేవుడు, లే ఎలోహిం అంటే యెహోవాది లేకపోతే దేవుంది అని అర్థం. దేవుడు చూసుకుంటాడు, దేవునికి సంబంధించింది అని అర్థం. దేవునికి సంబంధించింది అన్నమాట. చూడండి ఒకసారి, కీ లే ఎలోహిం అనండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా, కీ లే ఎలోహిం. తర్వాత మధ్యలో ఉన్న పదం హా మిల్కెమా అనండి ఒకసారి. హా మిల్కెమా. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ లెక్కెం, లెక్కెం అనండి ఒకసారి. ఇక మొదటి వాక్యంలో లెక్కెం అనే పదం ఉంది కదా. ఆ లెక్కెం అనే మాటకి యువర్స్, నీది అని అర్థం. ఆ నీది అనేటప్పుడు 3 పదాలు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ పెట్టం ఒకసారి. 3 పదాలు. ఓనర్షిప్ అనండి ఒకసారి, కంట్రోల్, రెస్పాన్సిబిలిటీ. మరొకసారి, ఓనర్షిప్, కంట్రోల్, రెస్పాన్సిబిలిటీ. ఓనర్షిప్ అంటే యాజమాన్యం, నీ సొంతమైంది కాదు ఇది. రెండోది కంట్రోల్, నీ కంట్రోల్లో లేదు, నువ్వు కంట్రోల్లో పెట్టుకోవద్దు. డోంట్ ట్రై టు కంట్రోల్, నీ కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకోకు. నెక్స్ట్ మూడోది నీ బాధ్యత కూడా లేదు. ఓకే, మళ్ళొకసారి, నీది కాదు ఇది అన్నామంటే, యుద్ధం నీది కాదు అన్నామంటే ఏ ఏ విషయాలు మనది కాదు అంటున్నాము? 1 ఓనర్షిప్, 2 కంట్రోల్, 3 రెస్పాన్సిబిలిటీ. ఈ మూడింటిని వదిలేస్తున్నా, ఇది మాది కాదు అంటున్నాం. అంటే ఈ యుద్ధానికి సంబంధించిన యాజమాన్యం మనది కాదు, ఈ యుద్ధానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మాది కాదు, ఈ యుద్ధాన్ని మేము కంట్రోల్ చేయలేం, కంట్రోల్ కూడా ఆయనకి ఇచ్చారు. సో మీది కాదు అంటే ఇది మీది కాదు, ఈ స్వాస్థ్యం కానీ ఈ విషయాలు కానీ మీది కాదు అంటే ఆయనకి ఇచ్చేయమని అర్థం, ఆయన చేతిలో పెట్టేయమని అర్థం. ఎప్పుడైతే మనది కాదని వదిలేస్తామో, మనది కాదు అని వదిలేసిన ప్రతిదాన్ని దేవుడు ఓన్ చేసుకుంటాడు. ఎందుకంటే బాగా వినండి ఒకసారి. చాలాసార్లు అన్నీ మనమే కంట్రోల్ చేయగలం అనుకుంటాం, అన్నీ మనమే ఆపరేట్ చేయగలం అనుకుంటాం. మనకున్న అతిశయాన్ని బట్టి, మనకున్న అవగాహన బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న తెలివితేటలు బట్టి నేను చూసుకోగలను, నేను చేయగలను, నేను చూసుకుంటా, నేను చేస్తా అంటాం. కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం, ఏదో ఒకటి కలిగి ఉంటాం మనం. బట్ ఏదేమైనా కూడా ఆ మనది నాది అనుకునే స్టేటస్ నుంచి దాని కంట్రోల్, రెస్పాన్సిబిలిటీని ఇది నాది కాదయ్యా అని వదిలేయాలి. యుద్ధం యెహోవాది అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మొదటి మాట లెకెం అనే మాటకి అదొక బహువచనం, అది మీది, నాట్ మనది కూడా కాదు, మీది. ఓకే, లెకెం అనే మాటకి సెకండ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్. ఓకే, లెకెం అనే మాటకి లాస్ట్కి మెమ్ అని ఉంది కాబట్టి బహువచనం అది. ఓకే, పాయింట్ ఏంటంటే మనది లేకపోతే మీది కాదు, మీదిది కాదు యుద్ధం అని ప్రకటించబడుతుంది వాళ్ళకి. గమనించండి ఒకసారి. ఈ లెకెం అనే పదము పొజిషన్, బిలాంగింగ్ అంటాం. ఇది మనది అనుకున్నది. యెహోవా పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది. ఈ భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే ఇట్ ఈస్ గివెన్ బై హెవెన్. పరలోకం నుండి నీకు అది గ్రాంట్ చేయబడింది, నీకు రిలీజ్ చేయబడింది, నీ స్వాధీనపరచబడింది. దేవుడు తన గుప్పిలు విప్పి నీకు ఇస్తే నీ చేతుల్లోకి వచ్చింది, అది డెలివర్ చేస్తే నీకు అది అందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యుద్ధము మనది కాదు అనే మాటని మనం ఎంత తొందరగా, ఎంత జాగ్రత్తగా గ్రహించగలిగితే అంత మంచిది. అంటే యుద్ధం యొక్క ఓనర్షిప్, యుద్ధం యొక్క బాధ్యత, అంటే యుద్ధం మనది కాదు అంటే శత్రువు కూడా మనది కాదు.
యుద్ధం మనది కాదంటే యుద్ధంలో మనకు ఎదురుగా ఉన్న శత్రువు కూడా మనతో యుద్ధం చేయట్లేదు, దేవునితో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. యుద్ధం దేవుంది అంటే శత్రువు కూడా దేవునితో శత్రుత్వం కలిగి ఉంటున్నాడు. తర్వాత గమనించండి ఒకసారి, యుద్ధం యెహోవాది అని చెప్పిన తర్వాత ఇక్కడ ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ, కంట్రోల్ కంప్లీట్గా మనం వదులుకుంటున్నాం. వదిలేయకపోతే దాన్ని మనం ఎంతసేపు పట్టుకుంటామో అంత ఇబ్బంది మనకే. రైట్, లెక్కెం అనండి ఒకసారి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లెక్కెం అనే పదము మనది లేకపోతే మీది అని ఉంది కదా, మీది అనే దగ్గర బహువచనం మాట్లాడుకుందాం. సేమ్ ఆ లెక్కెం అనే పదము మరలా రిపీట్ చేయబడుతుంది. 2 సార్లు లెక్కెం అనే పదం ఇందులో ఉంది. నెక్స్ట్ పెట్టం ఒకసారి. హా మిల్కెమా, ద బ్యాటిల్ అని ఉంది కదా. హా అంటే ద, బ్యాటిల్ అంటే మిల్కెమా. మిల్కెమా అనండి ఒకసారి. మిల్కెమా అనే మాటకి మెలక్ అంటే కింగ్, మెలక్ అంటే కింగ్, మల్కుత్ అంటే కింగ్డమ్, మల్కుత్ అంటే కింగ్డమ్, మల్కమా అంటే ఆ కింగ్డమ్ కోసం లేకపోతే ఆ పలానా స్వాస్థ్యం కోసం లేకపోతే పలానా ఆ రాజ్యం కోసం జరిగే పోరాటాన్ని యుద్ధం అంటాం. కానీ ఈ మల్కమా అనే ఆ పదము రూట్ వర్డ్ కూడా లెక్కమే. లెక్కం అంటే ఆ లెక్కంకి ఈ లెక్కంకి తేడా ఉంది. ఒకసారి బ్యాక్ అని ఒకసారి. ఇక్కడ లెక్కం అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అక్షరాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లామెద్, కఫ్, మెమ్. లామెద్, కఫ్, మెమ్. నెక్స్ట్ దాంట్లో చూడండి ఒకసారి. అంటే యుద్ధము అని చెప్పే దాంట్లో కూడా లెక్కమే ఉంది. మళ్ళీ ఈ లెక్కం ఆ లెక్కం 2 ఒకటి కాదు. ఇక్కడ కూడా లెక్కమని రాసి చూడండి ఒకసారి. అదేమో లెక్కం, ఇదేమో లహెం. లహెం అంటాం. అయితే ఇక్కడ లామెద్ ఉంది, మెమ్ ఉంది, కానీ మధ్యలో కఫ్ లేదు. ఏముందండి? కేత్. కేత్ అనండి ఒకసారి. కేత్ 8th ఆల్ఫాబెట్, అది 8వ ఆల్ఫాబెట్. పాయింట్ ఏంటంటే ఈ లెక్కం అనే మాటకి మీనింగ్ ఏం తెలుసా? మనందరికీ ఆల్మోస్ట్ చాలామందికి పిల్లలందరికీ వచ్చు ఆ ప్రార్థన. ఏది? ఆహారం తినేటప్పుడు చేసే ప్రార్థన. ఎవరు చేస్తారు? ఎవరు నిలబడి చేయండి ఫాస్ట్గా. చేరేది ఓకే. మరి పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. పిల్లలు ఉన్నారా మధ్యలో ఎక్కడైనా? అందరు వెళ్ళిపోయారా? ఓకే, ఎవరు చెప్తారు? అవి చెప్పమ్మా, కొంచెం గట్టిగా చెప్పు. హమోద్జీ లెహం అసలుది మింగేసాడు. ఏది మనకు కావాలో అదే మింగే. ఓకే, హమోద్జీ లెహం మిన్ హా ఎరెడ్స్ అంటే ఆహారాన్ని మంటి నుండి కూర్చున్నాడు. ఆ మంటి నుండి అద్భుతంగా సృష్టించిన ఆహారము బ్రెడ్ అని ఉంది కదా. ఆ బ్రెడ్ అండ్ ఆహారాన్ని లెహం అంటాం. లెహం అంటే అర్థం ఏంటి? బ్రెడ్. ఆహారాన్ని బ్రెడ్ అంటాం. బెత్ లెహం అనండి ఒకసారి. బెత్ అంటే ఇల్లు, లెహం అంటే రొట్టెలు, ఆహారం, రొట్టెల ఇల్లు. అయితే ఇక్కడ ఏమని రాస్తుంది చూడండి ఒకసారి. యుద్ధం అనే పదంలో సెంట్రాలిటీలో ఏముంటుందంటే బ్రెడ్, ఆహారం అని అర్థం. ఆహారం కోసం 2 అంటే బ్యాటిల్కి లెహంకి సంబంధం ఏంటి అంటే 2 కూడా సర్వైవల్ కోసం చేసేవి. 2 కూడా ఓకే. బాగా వినాలి ఒకసారి. యుద్ధం ఎందుకు చేస్తారు జనరల్గా? మనకు తెలిసిన యుద్ధాన్ని ఎలా ఉంటుంది, మనకు తెలిసిన యుద్ధం ఎందుకు జరుగుతుంది జనరల్గా? బాగా వినండి ఒకసారి. ఒక రాజ్యం కలిగినటువంటి ఒక రాజు ఇంకో రాజ్యం మీద యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు వెళ్తాడు యుద్ధానికి? దాన్ని స్వాధీనపరచుకోవడానికి. పొరుగువాడిది అవతలోడి రాజ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తాడు, అంతే కదా. అంటే ఎందుకు? రాజ్యాకాంక్ష అంటాం దానికి. యుద్ధాలు జరగడం యొక్క ఉద్దేశం మెయిన్ రాజ్యాకాంక్ష. అన్నీ నాకే కావాలి, అంతా నాకే కావాలి. బాగా గమనించండి ఒకసారి. కానీ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క బైబిల్లో బ్యాటిల్ రాజ్యాకాంక్ష కోసం జరిగేది కాదు, సర్వైవల్ కోసం జరిగేది. మరొకసారి ఏం చెప్పాను నేను? రాజ్యాన్ని విస్తరించడం కోసం యుద్ధాలు కాదండి. బైబిల్లో దేవుని ప్రజల యుద్ధాలన్నీ కూడా టు సర్వైవ్, వారు జీవించి కొనసాగడం కోసం అవసరమైనప్పుడే యుద్ధాలు తప్ప. ఇందాక చెప్పాను కదా, అమ్మోనీయుల మార్గం గుండా వెళ్ళారు, మోయాబీల మార్గం గుండా వెళ్ళిన, ఏదోమీల మార్గంగా గుండా వెళ్ళిన వారు యుద్ధం చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఎందుకని చేయమంటే ఆ స్వాస్థ్యము వారికి ఇవ్వబడింది. ఆ టెరిటరీ, ఆ ఇన్హెరిటెన్స్ వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడ్డప్పుడు
ఆ రాజ్యం వారి స్వాస్థ్యంగా ఉన్నప్పుడు మన కొరకు ఏ బౌండరీ ఉందో కొలిచి ఇచ్చిన మేర, అనగా అబ్రహాంకి దేవుడు కొలత పెట్టి కొలిచి ఇచ్చాడట మేర, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నీ పిల్లలకి ఇస్తాను అన్నాడట. బాగా గమనించండి ఒకసారి. అంటే ఇశ్రాయేల్ రాజ్యం ఏదైతుందో, బాగా వినాలి ఒకసారి ఈ మాట నేను చెప్పే విషయం. అంటే ఈ బ్యాటిల్, యుద్ధం యెహోవాది అంటే అర్థం ఏంటి అసలు? ఇక్కడ అసలు మనకున్న యుద్ధాలు ఏంటి, మనం చేయాల్సిన యుద్ధాలు ఏంటి, ఆ యుద్ధాన్ని దేవుని సన్నిధిలో ఎలా పెట్టి ప్రార్థన చేయాలి, మనకున్న ఛాలెంజెస్ అన్నింటినీ ఎలా చూడాలనేది ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళకి నియమించబడిన స్వాస్థ్యంలోనే ఉండాలి. అలాగా పక్క రాజ్యాల్ని వాళ్ళని వీళ్ళని స్వాధీనపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవి కూడా జరగవు. 2 యుద్ధాలు యెహోషాపాతు చేశాడు. 2 యుద్ధాల్లో కూడా ఏమని రాస్తుందంటే, 2 యుద్ధాల్లో కూడా ముందు దేవుణ్ణి అడుగుదామంటాడు. యెహోవా యొద్ద విచారణ చేద్దాం, కనిపెడదాం, దేవుడు ఏం చెప్తాడో విందాం, దేవుడు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాలా వద్దా, ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్ళాలి. సో 2 యుద్ధాలు కూడా అలా జరిగాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు యుద్ధము అంటే ఎందుకు రాజ్యాకాంక్ష, క్రేవింగ్ అంటాం, డిజైర్, క్రేవింగ్, దురాశ అనండి ఒకసారి. ఒక వ్యక్తి యొక్క లేకపోతే ఒక రాజ్యం యొక్క దురాశ, స్వాస్థ్యం, లేకపోతే అది కావాలి ఇది కావాలని చెప్పేసి వెళ్తాం. బాగా గమనించండి ఒకసారి. దేవుడు అనుగ్రహించేది నీకు అప్పగిస్తాడు, నీకు రిలీజ్ చేస్తాడు, నీకు అవసరమైనప్పుడు అవసరమైన చోట నిన్ను హెచ్చిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, సకల జనముల కంటే నేను మిమ్మల్ని పైకి హెచ్చిస్తాను. ఎందుకు తెలుసా? ఎందుకంటే సకల జనాలు మీ వైపు చూసి మీరు అనుసరించే దేవుణ్ణి వాళ్ళు కూడా అనుసరించడం కోసం, మీలో అంటుకట్టబడడం కోసం మిమ్మల్ని హెచ్చిస్తాను. అవసరాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇశ్రాయేల్, మరి పాస్టర్ గారు చాలామంది అడిగే ప్రశ్న, మరి ఇశ్రాయేలీలు ఎక్కడో ఐగుప్తులో బానిసలుగా ఉండాల్సిన అలాగే వదిలేయకుండా ఈ పాల్తీల ప్రదేశాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీరు తలమని తొట్లలో తాగుతారు, మీరు కట్టని ఇండ్లలో నివసిస్తారు, మీరు నాటని విత్తనాలు, ధాన్యం, ఫలాలు మీరు తింటారు కదా అని రాస్తుంది కదా. మరి అది అన్యాయం కదా ప్రభువా అంటే అర్థమవుతుంది కానీ మాట్లాడేది. మరి అది అన్యాయం కదండి అని అడుగుతారు. కానీ పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి. ఇక్కడ దేవుడు ఏ విషయాల్లో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవా, ఆయన పేరు అది. మళ్ళీ చెప్పండి ఒకసారి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఆ నీతి న్యాయాలు జరిగించే దేవుడు నాకు ఏది న్యాయమో అదే ఇస్తాడు. అయితే ఆ న్యాయంగా మరి ఇశ్రాయేలుకి ఎందుకని మరి ఈ పాల్తీన దేశం ఇచ్చాడు అని అడిగితే 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి వాగ్దానం, ప్రామిస్ అంటాం. అనండి ఒకసారి మాట. అబ్రహాముకి ప్రామిస్, వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క భక్తి, లేకపోతే అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహాంకి అది వాగ్దానం చేయబడింది. ఒకటి వాగ్దానము, నిబంధన. రెండు ఏమంటుందని, ప్రామిస్ అండ్ కవనెంటల్ ప్రామిస్. సెకండ్ వన్ గ్రేస్, దేవుని కృప. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. కృప, దేవుని యొక్క కృప. మూడోది న్యాయం, జస్టిస్. ప్రామిస్, గ్రేస్, జస్టిస్. మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ప్రామిస్, గ్రేస్, జస్టిస్. అంటే దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడంటే అది ఎదర్ ప్రామిస్తో పాటు అందులో దేవుడు కృప ఉంటుంది. అంతేకాకుండా అందులో ఏముండాలి, లాస్ట్ ఏముండాలి, వితౌట్ జస్టిస్. ఆయన జస్ట్ గాడ్. ఆయన పేరు అంటే జస్ట్ గాడ్ అంటే న్యాయవంతుడు అని అర్థం. ఆయన జస్ట్ గాడ్ అనే మాటకి అర్థం ఏంటి? న్యాయవంతుడు. యెహోవా న్యాయవంతుడు, యెహోవా దయాళుడు, యెహోవా నమ్మదగినవాడు, వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో నమ్మదగిన చాలినవాడు, దయగలవాడు, దయాళుడు అంటే కృపగలవాడు. మూడవది జస్ట్ గాడ్, న్యాయవంతుడు. ఈ 3 మాటలు మనం బైబిల్లో చూస్తాం. పాయింట్ ఏంటంటే, అంటే ఇశ్రాయేలీల స్వాస్థ్యం పొందుకోవడానికి ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి అబ్రహాంకి వాగ్దానం చేసే టైంకి దేవుడు అబ్రహాంతో ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అమోరీయులు ఉన్నారో, ఈ పాల్తీన ప్రదేశంలో అమోరీయులు అనే వాళ్ళు ఉన్నారు, 7 తెగలవారు. ఆ అమోరీయులు వారు పాపం చేశారట. వారి పాపం, వారి అతిక్రమం, వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. అంటే వాళ్ళకి ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తాం. అంటే దేవుడు ఇశ్రాయేలుకి పాల్తీన ప్రదేశం ఇవ్వడం వెనకాల అక్కడి ప్రజల ఫెయిల్యూర్ కూడా ఉంది. అక్కడి ప్రజల అంటే దేవుడు వారికి ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. దేవునితో ఇప్పుడు అమ్మోనీయులకి స్వాస్థ్యం ఇచ్చిన దేవుడు
మోయాబీలకు వదిలేసిన దేవుడు, ఏదోమీయులకి స్వస్థం ఇచ్చిన దేవుడు ఈ అమోరీలు కూడా వదిలేయచ్చు కదా. వాళ్ళకు కూడా వదిలేయకుండా ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాడంటే, వాళ్ళ దగ్గర నుంచి ఆ దేశాన్ని ఎందుకు తొలగించాడంటే, అంతేకాదు అక్కడున్న ల్యాండ్ వాళ్ళని కక్కేసిందట. ఆ ల్యాండ్ వాళ్ళని కక్కివేసింది. వెళ్ళగర్కెను అని రాసి ఉంటుంది. ఏం రాసిందండి? అంటే ల్యాండ్ ఎప్పుడు కక్కేసింది అంటే వారి అతిక్రమము, వారి అక్రమము, వారు చేసే బలాత్కారం, వారు చేసే ఆ అపవిత్రమైన జీవితాన్ని బట్టి ఆ ల్యాండ్ కక్కేస్తుందట. అంతెందుకండి, మీకు విషయం చెప్తాను. ఇశ్రాయేల్ నా దేశంలోకి వెళ్ళక ముందు మోషే మాట్లాడుతూ ద్వితోపదేశకాండలో ఏమని రాస్తుందంటే, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలారా, మీ ఎదుట ఈ రోజున భూమిని ఆకాశాన్ని, ఎవరెవరిని? భూమి ఆకాశం మీ మీద సాక్షులు ఇప్పటి నుంచి. అంటే ఒక మనిషి పాపం చేస్తే ఎవరు సాక్ష్యం చెప్తారు? వెళ్ళి భూమి చెప్తుంది. నువ్వు నిలబడ్డ భూమి చెప్తుంది. నువ్వు అన్యాయం చేస్తే, నువ్వు అక్రమం చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా నివసించకపోతే, దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తూ ఉంటే ఎవరు నీ మీద సాక్ష్యం చెప్పేది? భూమి ఏడుస్తుంది. సొదొమ గొమొర్రాలకు సంబంధించిన మొర నా దృష్టికి చేరింది, నాకు వారి గొప్పగా వచ్చిందంటే ఎవరు మొరపెట్టారు? వారు నివసిస్తున్న నేల దేవునికి మొరపెట్టింది. వారి అతిక్రమాన్ని చూసి ఆ నేల, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల పక్షంగా ఇదిగో ఈ ప్రజలు ఇలా నాశనం చేస్తున్నారని చెప్పి దేవునికి మొరపెట్టింది. ఇద్దరు సాక్షులతో దేవుడు న్యాయం తీరుస్తాడు. ఒకరు భూమి, ఇంకొకరు ఆకాశం. మనం కూడా మన లోపల భూమి అంటే మన శరీరం, ఆకాశం అంటే మనలో ఉన్న సోల్ ఆకాశం నుంచి వచ్చింది, శరీరం భూమిలో నుంచి వచ్చింది. ఈ రెండు సాక్ష్యం ఇస్తాయి. మనం ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నామో తెలియజేసే విషయాలు ఇవి. ఆమేన్. రైట్, గమనించండి ఒకసారి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీరు చేసే పోరాటం, వీరు చేసే బ్యాటిల్. ఏం బ్యాటిల్ ఇది? ఎలాంటి బ్యాటిల్? దేనికోసం బ్యాటిల్ అంటే, దేవుడు మనందరి నుంచి కోరుకునే బ్యాటిల్ ఏంటి అంటే, దురాశ, లేకపోతే అత్యాశ, లేకపోతే ఏదో విషయాలు, క్రేవింగ్స్ ఉంటాయి చూసారా? డిజైర్స్ అండ్ క్రేవింగ్స్ నెరవేర్చుకోవడానికి జీవితం సమయాన్ని మనం జీవించడం కోసం మనం ఇక్కడ లేము. దేవుడు నిశ్చయంగా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఆమె అనండి గట్టిగా. దేవుడు నిశ్చయముగా ఇశ్రాయేల్ని ఎందుకు దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలి అంటే, వారు ఉన్నత స్థితిలో ఉంచుతాయి. ఇదిగో మీరు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎంతో హెచ్చుగా హెచ్చించుతాను మిమ్మల్ని. ఎందుకంటే సకల వంశాలు మీలో అంటుకట్టబడాలి. అంటుకట్టబడడానికి తగిన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. అందుకని మిమ్మల్ని హెచ్చిస్తాను. పైన హెచ్చుగా ఉన్నవాడు ఏ మాట చెప్పినా నడుస్తుంది, ఏ స్వార్థ చెప్పినా నడుస్తుంది. ఫస్ట్ అంటారు, నువ్వే సరిగా లేవు నాకేం చెప్తావు అంటారు. నువ్వే సరిగా లేవు నాకేం చెప్తావు అంట. ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నవాడు ఎవరికైనా వాక్యం చెప్పగలడు. పాయింట్ వినండి ఒకసారి ఇక్కడ చెప్పే విషయాన్ని. అంటే మనము పోరాడాల్సింది, లేకపోతే మన పోరాటము ప్రస్తుత అంధకార సంబంధమైన. దేవుడు దేన్ని సంపాదించుకోమంటున్నాడు భూమి మీద? ఒక్కటి చెప్పండి నాకు ఈ మాట. దేవుడు నిన్ను నన్ను ఏం సంపాదించుకోమంటున్నాడు? ఆత్మలు. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి అన్నమాట. ఆత్మల సంపాదన కోసం పోరాటాలు చేస్తున్నా. ఎందుకు ఆత్మలు సంపాదించుకోవాలి తెలుసా? ఆ ఆత్మలన్నీ, ఆ సోల్స్ అన్నీ దేవుని నిశ్వాస అయి ఉన్నాయి. ఆ ఆత్మలన్నీ కూడా ప్రతి శరీరంలో జీవిస్తున్న ప్రతి సోల్ దేవుని నిశ్వాస నుంచి వచ్చింది. కానీ అవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి లోకనాథులతో, ప్రధానుల ఆధిపత్యంలో అవన్నీ బంధించబడి ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు, వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసి ఉండగా వారు దేవుని తట్టు చూడడానికి ఇబ్బంది పడుతుంటే మనం పోరాడేది దాంతోనంటాడు. ఈ కాలపు మన యుద్ధాలు దేనితోనంటే, మనము క్రేవింగ్ అనగా రకరకాల డిజైర్తోని, ఇదిగో ఇది సంపాదించాం, దీని తర్వాత ఇది సంపాదిద్దాం, దీని తర్వాత ఇది సంపాదిద్దాం. సో అభివృద్ధి, తన సేవకుల అభివృద్ధి అందు దేవుడు ఆనందిస్తాడు. కానీ ఆ సేవకుల అభివృద్ధి ఆపర్చునిటీస్ దేవుడు మనకిస్తాడు. ఆపర్చునిటీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం బాగా వినండి ఒకసారి. దేవుడు అబ్రహాముని దీవించాడు, ఇశ్రాయేల్ని దీవించాడు అంటే దేవుడు వారికి స్వాస్థ్యాన్ని, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆ స్వాస్థ్యము, పిల్లలను, లేకపోతే వీటన్నిటినీ ఎలా వినియోగపరుస్తున్నామో ప్రపంచం చూస్తూ ఉంది. మన జ్ఞానాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం, మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగిస్తున్నావో ఈ లోకం చూస్తూ ఉంది. వాటిని చూస్తూ ఉండడం ద్వారా, మీరు వాటిని అనుసరిస్తూ ఉండడం ద్వారా సోల్స్ నీ దగ్గరికి రావాలి. దేవుని వైపు నడిపించబడవలసినటువంటి సోల్స్ దేవుని దగ్గరికి నడిపించబడాలంటే ముందు నేను దేవునికి కనెక్ట్ కావాలి. నేను దేవునికి కనెక్ట్ అవ్వకుండా ఉండే విషయాలతో నేను పోరాడుతున్నాను. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే,
దేవుని చిత్తాన్ని అడ్డగించే, దేవుని ఆలోచనను అడ్డగించే వితర్కాలు లేకపోతే ఆ దేవుని జ్ఞానాన్ని అడ్డగించే దుర్గములు, కట్టడాలు ఉన్నాయట. అవన్నీ కూల్చి వాటన్నిటిని చెరపట్టి, యుద్ధం చేసి చెరపట్టి వాటిని క్రీస్తుకు లోబర్చండి అంటాడు. 10వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ పత్రిక చదవండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కావు. చదవ. మా యుద్ధోపకరణములు మేము శరీరులమై నడుచుకునుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. నడుచుకునుచున్నాను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలమైనవి, బలము కలవై ఉన్నవి మా యుద్ధోపకరణాలు. మా దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి, శరీర సంబంధమైనవి కావు. అవి చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేసే విషయాలు మా దగ్గర ఉన్నాయి. కంటిన్యూ అమ్మా. నెక్స్ట్ వచ్చిన మేము వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపడుతున్నాం. ఇది మన యుద్ధం. నేను దేవునితో కనెక్ట్ అయి ఉండకుండా నన్ను డిస్కనెక్ట్ చేసే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, మన సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు, సొంత అవగాహన, మన అతిశయము, గర్వము, అహంకారము, ఇవన్నీ దేవుని జ్ఞానాన్ని అడ్డగించే విషయాన్ని చెరపడుతున్నాం. అది మన లోపల జరుగుతున్న యుద్ధం. ఆ తర్వాత ఇతరుల కోసం ప్రార్థన యుద్ధాలు చేస్తున్నాం. ప్రేయర్ని, అందుకే ప్రార్థన చేసే వాళ్ళని ఏమని పిలవాలి? వారియర్స్, యుద్ధ యోధులు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలో యుద్ధాలు చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏదో ఆ గేమ్ కాదు, అది ఏదో ఆట విడుపు కోసం వెళ్ళి ప్రార్థన చేసేది కాదు. యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, జాగ్రత్తగా సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపడి ప్రార్థనని సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధోపకరణాలు ధరించుకొని, ఆ యుద్ధోపకరణాలతో పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన యోధులను పిలుస్తాం వాళ్ళని. ఆ ప్రార్థన యోధులు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఈ యుగ సంబంధమైన దేవత కళ్ళు మూసినటువంటి ఆ సోల్స్ అన్నీ ప్రభు తట్టు తిప్పబడినట్లుగా ఆ యొక్క యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రార్థన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా. ప్రత్యక్షత లేక నశించిపోయేవారు, దేవుని గూర్చిన జ్ఞానము, ప్రత్యక్షత లేక నశించిపోయే ఆత్మలు నశించిపోతూనే ఉన్నాయి. ఆ నశించిపోయే ఆత్మలను గూర్చిన భారాన్ని బట్టి యుద్ధానికి వెళ్తాం. ఆమె అన్నట్టు గట్టిగా, అది మన యుద్ధం యాక్చువల్గా. దానికోసం నువ్వు దీవించబడతావు, దానికోసం నీకు ఉద్యోగం, దానికోసం నీకు వ్యాపారం, దానికోసం నీకు ఒక కుటుంబం, దానికోసం నీ జీవితం. నువ్వు జీవించే జీవితం ప్రపంచం చూస్తూ ఉంది. వాళ్ళందరి ముందు దేవుని జ్ఞానాన్ని అడ్డగించే వారిని దేవుని తట్టు తీసుకురావడానికి నీతి న్యాయాలు అనుసరిస్తూ జీవిస్తూ కొనసాగుతాం. ఇక ఇతర వాటిని అనగా నా పొరుగు వానిది ఏదైనా నేను ఆశించకూడదు. పొరుగు రాజ్యం, పొరుగు వానికి సంబంధించిన ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఆశపడి వాడిది లాక్కుందామని ట్రై చేస్తే అది ఆ యుద్ధం కాదు, దేవుని యుద్ధం కాదు, అది దైవికమైనటువంటి యుద్ధం కాదు. పొరుగు వానిది ఏదైనాను ఆశించకూడదు. బయట సైబర్ సంబంధించినటువంటి చాలా నేరాలు, ఘోరాలు రోజు చూస్తూ ఉంటాం కదా. ఈ ఒక్క మాట వినండి ఒకసారి, ఇది నేను అందరి కోసం చెప్తున్నాను. ఆ సైబర్ సంబంధమైనటువంటి ఆ మోసంలో పడిపోయే వాళ్ళందరూ, మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. మోసం చేసేవాళ్ళు కారణం ఏంటి అని అడిగితే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి దురాశ. మోసపోయే వాళ్ళు ఎందుకు మోసపోతారు? ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా జరుగుద్దేమో, ఏమన్నా బిగ్ జాక్పాట్ లాంటిది ఏదైనా వస్తుందేమో అనుకొని వెళ్తాం. ఆశ, దురాశ అంటాం దాన్ని. ఓకే, ఫస్ట్ థింగ్, మోసపోయే వాళ్ళందరిలో దురాశ అనేది ఫస్ట్ పాయింట్. దురాశ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? అందరినీ కేస్ స్టడీ చేస్తే మీకు అర్థమయ్యే రెండో విషయం ఏంటంటే భయం. రెండోదేంటి? భయం. అనగా ఏదో తప్పులు చేసి ఉంటాం కదా, ఆ చేసిన తప్పులకు సంబంధించిన భయంతో మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటాం.
అలా మోసపోతాం. దాన్ని బయట పెట్టకుండా ఉండడం కోసం కంటిన్యూగా పే చేస్తూనే ఉంటాం. 2 విషయాలు మోసపోయే వాళ్ళు దేనికి మోసపోతున్నారు. 1 దురాశ, 2 ఇవి లేనోళ్ళు ఏ ఉచ్చులో ఏ ఊరిలో పడరు. ఏ ఫోన్ వచ్చినా యూ డోంట్ కేర్. కొంచెం జ్ఞానం వాడతాం, కొంచెం అంత ఈజీగా ఫ్రీగా మనీ వస్తుందంటే ఎట్లా నమ్ముతాం? ఫ్రీగా ఏదో వచ్చేస్తుంది, ఎవరో నీకు ఇచ్చేస్తారంటే ఎట్లా నమ్ముతాం? అర్థమవుతుంది కదా. సో దాంట్లో న్యాయం ఏడుంది? దాంట్లో నీకు సంబంధించినది ఏదన్నా కొంచెమన్నా నేను ఐఎమ్ ఎలిజిబుల్, దేవా ఈ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారణ చేసుకుంటే అర్థమవుతుంది. రైట్, గమనించండి. ఇది మరి మోసం చేసే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మరి వాళ్ళకు కూడా ఈ 2 పని చేస్తాయి. మోసం చేసే వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకున్న దురాశను బట్టే మోసం చేస్తున్నారు. 2వది కూడా ఉంది కదా, భయం. వాళ్ళకు కూడా భయం ఉంది. మోసం చేయకపోతే నేను సర్వైవ్ అవ్వలేననే భయంతో వేరే ఆపర్చునిటీస్ కన్నా ఇదే బెస్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళలో కూడా ఈ 2 పనిచేస్తాయి, దురాశ, భయం. అనండి ఒకసారి. ఓకే, ఎందుకంటే అందరి కోసం చెప్తున్న ఈ మాట. అంటే అవతల వాళ్ళది ఏదో ఆశించమని, వాళ్ళకున్నది నాకు కావాలి, వాళ్ళకున్న వస్తువు మా ఇంట్లో ఉండాలి అని దురాశ అవసరం. ఆ దురాశ మనల్ని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. నీకున్న దురాశ ఏదో ఒక రోజున నిన్ను ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. అప్పటికప్పుడు తీర్చబడే ఆ క్షణికమైనటువంటి ఆనందం కోసం మనం ఇక్కడ లేము. అర్థమవుతుంది నేను మాట్లాడేది. అయితే నా పాయింట్ ఏంటంటే, మనము యుద్ధం చేయడానికి ఇక్కడ ఉన్నాం. యుద్ధం ఎలాగా హ్యాండిల్ చేయాలో ఆత్మీయ పోరాటాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటాల్లో దేవుని సన్నిధిలో కనిపెడతాం. ఆ కనిపెట్టేటప్పుడు మనకు ఒక మాట చెప్పబడతా ఉంది, యుద్ధం యెహోవాదే. అనండి ఒకసారి మాట. యుద్ధం యెహోవా అంటే యుద్ధాన్ని దేవునికి అప్పగించాలంటే ఆయన దురాశ. ఈ దేవుని గురించి ఒక మాట రాసి ఉంటుంది, ఆయనలో ఏ చెడుతనము లేదు. అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి అన్నమాట. దురాశ ఉన్నది నాకు. దురాశ అనేది ఏంటిది? వన్ ఆఫ్ ద ఈవిల్ ఇంపల్స్, నా లోపల ఉన్న ఈవిల్. ఆయనలో ఏ ఈవిల్ లేదని వాక్యం చెప్తుంది. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నా దురాశకి సంబంధించిన యుద్ధాన్ని ఆయనకి ఎలా ఇస్తాను? యుద్ధం యెహోవాది అంటమా? అప్పుడు అనొచ్చా? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. చేసేదే దొంగ పని, చేసేదే మోసం పని. దొంగ పనిని లేకపోతే మోసాన్ని ఇదిగో దేవా యుద్ధం అనగలమా మాట? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఆయనలో ఏ చెడుతనము. చదవండి ఒకసారి అన్నమాట. 91వ కీర్తన, 91వ కీర్తన చదవండి ఒకసారి అన్నమాట. 92వ కీర్తన, 92వ కీర్తన ఎక్కడంటే 10వ వచనం చదువుతాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కనులు ఆశ తీర చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు మరొకసారి ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి సాక్ష్యం చేయడం కోసం, చెప్పడం కోసం వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు. ముసలితనమందు ఇంకా ఎందుకు? వృద్ధాప్యంలో జీవించాలి మనం. వృద్ధాప్యంలో జీవించడానికి ఇంకెక్కువ బాధ్యత ఉంది మనకి. ఓకే, ఇది ఏజ్ ఉన్న వారి కోసం చెప్తున్నాను. సో ఇంకా బాధ్యత, ఎలాంటి బాధ్యత ఉంది మాకు? దేవునిలో ఏ చెడుతనము లేదు, ఆయనలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి, నా నెక్స్ట్ జనరేషన్కి చెప్పడానికి జీవించాలి. వారు ఇంకా దేవుని ఆవరణలో నాటబడిన వారై ఇంకా మోవేస్తారు. ఏం చేయడానికి? ఆయనలో చెడుతనం లేదు. ఇప్పుడు దురాశ అనేది నాకుంటే, దురాశతో నేనేదో ఆశపడుతూ నాకు అది కావాలని ఆశపడి, అది ఇప్పుడు యుద్ధం యెహోవాదని నేను చెప్పలేను కదా. ఇది నాకు కావాల్సిన ఆహారం అని నేను చెప్పి ఇదిగో ఇది ఓకే. బైబిల్లో ఉన్న యుద్ధం అనే మాటకి సర్వైవల్ కోసం చేసేది యుద్ధం. ఆహారము అనే పదము నుండి యుద్ధం వస్తుంది. లెఖం అంటే ఆహారము, రొట్టెలు అని అర్థం. రొట్టెల కోసం అంటే రొట్టెలు ఎలాగా ఆహారం తింటే మనం ఎలా బ్రతుకుతామో, మనం తినే ఆహారానికి మనకు జీవం ఎలా ఇస్తుందో, ఈ యొక్క దేవుని సన్నిధిలో మనము జీవించడం కోసం, సర్వైవ్ అవ్వడం కోసం యుద్ధాలు ఉంటాయి. అవి దేవుని యుద్ధాలు. అయితే ఇలాగా ఇప్పుడున్నటువంటి నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల భారం కలిగి వారు కూడా రక్షణలోకి రావాలి. వారు కూడా ఇదే సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
క్రీస్తు యేసునందు రక్షణ కలిగించే సేవింగ్ నాలెడ్జ్. వితౌట్ సేవింగ్ నాలెడ్జ్ దెర్ ఇస్ నో సాల్వేషన్. రక్షణ అంటాం కదా, రక్షణ అనేది సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నుంచి కలుగుతుంది. ఏమనుందంటే, అద్వితీయ సత్యదేవుడవనియు నీవు పంపిన క్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవం. రక్షణ అంటే నాలెడ్జ్కి సంబంధించి, అంటే ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు నువ్వు నా కళ్ళు తెరిపించావు అంటావు. ఒక ప్రత్యక్షత, ఒక ఐడియా వచ్చినప్పుడు, ఒక మంచి సలహా ఇస్తే ఏమంటావు, నువ్వు నా కళ్ళు తెరిపించావు. కళ్ళు తెరిచిన తర్వాత అంతకుముందు మూసుకున్నాయని కాదు, అది విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత మనకు విశాలంగా కనపడడం ప్రారంభిస్తుంది. అలాగా సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మనల్ని సాల్వేషన్లోకి నడిపిస్తుంది. ఆ సాల్వేషన్లో నడిచేటప్పుడు నడిపించడం కోసం, అనేక సోల్స్ని నడిపించడం కోసం మనం యుద్ధం చేస్తున్నాం. ఒకటి, మన సర్వైవల్ కోసం యుద్ధం చేస్తున్నాం. రెండు, మన అనేకుల సోల్స్ దేవుని సన్నిధికి నడిపించబడడం కోసం దేవుని యుద్ధాలు ఇవి. వీటన్నిటిని ఏమంటాం? దైవిక యుద్ధాలు, దేవుని యుద్ధాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. అయితే ఆ యుద్ధాల గురించి చెప్పేటప్పుడు వాక్యం పెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఈ యుద్ధం ఇదిగో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు అని అడుగుతాం. ఆయన అంటాడు, ఈ యుద్ధం మీరు చేయాల్సిన పని లేదు, అది నాది అంటాడు ఆయన. మీరు యుద్ధం చేయాల్సిన నిమిత్తం లేదు, పోట్లాడాల్సిన నిమిత్తం లేదు, కానీ మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. నిజంగానే యుద్ధం వచ్చింది, నిజంగానే యుద్ధం ఉంది అక్కడ. అమ్మోనీలు, మోయాబీలు వాళ్ళు వచ్చి వాళ్ళ స్వాస్థ్యము అనగా వాళ్ళ స్వాస్థ్యమును వాళ్ళకు వదిలేసి వచ్చాక, ఇప్పుడు ప్రత్యుపకారం అనగా ఉపకారం చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళని లేకుండా చేద్దామని బయలుదేరారు. అపకారం చేయడానికి వచ్చిన వారి పక్షంగా ఇదిగో దేవుడు నిలబడి, ఆ యొక్క ఎవరైతే బలహీనమైనటువంటి పక్షం ఉందో ఆ పక్షంగా నిలబడి దేవుడు యుద్ధం చేస్తాడు. దీనుల పక్షంగా, లేకపోతే నలిగిన వారి పక్షంగా దేవుడు నిలబడతాడు. ఆమె అన్నది గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా ఈ మాట ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను. యుద్ధము యెహోవాదే అనండి ఒకసారి. యుద్ధము యెహోవాదే. ఆ మాట యెహోషాపాతుకు తెలిసింది. తెలియగానే, వినపడగానే, అంటే నువ్వు అడిగేది న్యాయమే అని అర్థం. నువ్వు చెప్పిన నిబంధన మాట కరెక్టే. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఆయన సన్నిధికి? క్రీస్తు యేసు అబ్రహాం అనబడుతున్న నీ స్నేహితుడిని దేవునికి పేరు చూపిస్తేనే దేవుడు పొంగిపోతాడు, లేకపోతే దేవుడు స్పందిస్తాడు కదా. అలాంటిది ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను క్రీస్తు పేరెత్తితే, అయ్యా ఈ ప్రార్థన అంతా క్రీస్తు పేరిట అడుగుచున్నాను, నీ కుమారుడైనా నీ ప్రియకుమారుడైనా యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన చేస్తున్నాను అంటే, ఆ ప్రియకుమారుని బట్టి నా నామమందు మీరు దేవుణ్ణి ఏం అడిగినా ఇస్తాడంటాడు. అంత ప్రియుడు ఆయన. అలాంటి కుమారుని నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆహారం ఈరోజు మాకు దయచేయము అంటే, ఈరోజు యుద్ధంలో అంటే అక్కడ ఈరోజు ఆహారం ఈరోజు ఇవ్వంటే కేవలం ఫుడ్డే కాదండి, కేవలం ఫుడ్డే కాదు. యూనో జూయిష్ ప్రేయర్ ఎలా, హిబ్రూ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, దేవా శరీరం కోసం ప్రార్థన ఉంటుంది పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కాలకృత్యాలు తీసుకొని చేసే ప్రార్థన అన్నమాట. చక్కగా ప్రార్థన చేసే ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏంటంటే, యూనో శరీరం కోసం ప్రార్థన చేస్తాం. దేనికోసం? ఈ శరీరం లోపల చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, చాలా విషయాలు క్లోజ్డ్ ఉంటాయి, క్యావిటీస్ అంటాం. ఏదేది ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చొని ఉంటుంది, సరిగ్గా ఫిట్ చేసి ఉంటాయి. ఓకే, ఈ శరీరంలో క్యావిటీస్ని, ఓపెనింగ్స్ని అన్నీ ఉంచావు కదా. అక్కడ చెప్తూ ఆయన ఏమంటాడంటే, ప్రార్థన చేసేటప్పుడు ఓపెన్ అవ్వాల్సినవి ఓపెన్గా ఉండేవి ఓపెన్గానే ఉన్నాయి, అవి క్లోజ్ కాకుండా చూసావు. క్లోజ్ అయినా లేకపోతే ఏదన్నా రప్చర్ అయిపోయినా మేము ఈరోజు ఇలా నిలబడి సజీవులుగా ఉండే వాళ్ళం కాదు. మీ వెయిన్స్లో రక్తం ప్రసరిస్తూ ఉంది. అవి అలా ఒకవేళ రక్తం ప్రసరించకపోతే ఆ వెయిన్ చాలా ముడుచుకుపోద్ది. మీ ఇంటెస్టైన్స్లో ఆహారం ఉంది, అది ఆహారం లేకపోతుంది అనుకోండి, అది మూసుకుపోద్ది. ఏ ఓపెనింగ్ని మూసిపోకుండా చూసావు రాత్రంతా. ఒకవేళ అందులో ఉన్నటువంటి ఏదన్నా ఒక విషయం మూసుకుపోయినా, రప్చర్ అయినా, మేము ఈరోజు శరీరంతో ఇలాగా
అంటే ఈరోజు మేము నిద్రలేచాము, ఆరోగ్యంగా కళ్ళతో చూడగలుగుతున్నాం, చెవులతో వినగలుగుతున్నాం, ముక్కుతో శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. ఈ ఆరోగ్యము కలుగజేసిన దేవా నీకు వందనాలని చెప్తున్నా. అంటే అది కూడా ఈరోజు ఆహారమే, అది ఈ దినపు ఆహారమే, అది ఈ దినపు కృప, ఈ దినపు జ్ఞానం, ఈ దినపు తెలివి, ఈ దినపు వివేచన, ఈ దినం కోసం ఏం కావాలనో అవన్నీ ఇస్తున్నాడు. మరలా రేపు మళ్ళీ అడుగుతున్నా. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతున్నా. ఆ ఆధారపడకుండా చేసే వాటితో యుద్ధం చేస్తున్నా. తర్వాత సోల్ కోసం ప్రార్థన చేస్తాం. అంటే ఈ సోల్ని నువ్వు మాకు దయచేసావు. రాత్రంతా మేము నిద్రలో ఉన్నప్పుడు మా సోల్ మారు విడిచిపోకుండా మేము మళ్ళీ పొద్దున్నే మా సోల్ని మాలో ఉంచావు. చాలామంది నిద్రలోనే పోతారు, వాళ్ళ సోల్ వాళ్ళ నుంచి తీసుకోబడుతుంది. పాయింట్ ఏంటంటే మేము నిద్రలేచాము, మా సోల్ ఇంకా మాలోనే ఉంది. ఒక రోజున ఈ సోల్ని నువ్వు తీసుకుంటావు, పునరుత్థానమందు మరలా ఆ సోల్ని మాకు దయచేస్తావు. నమ్మదగిన వాడా వందనాలు. ఇది ప్రార్థన. 2 ప్రార్థనలు, శరీరం కోసం ప్రార్థన, సోల్ కోసం. ప్రతిరోజు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఇవి 2 ప్రార్థనలు యుద్ధం చేస్తున్నట్టే లిటరల్గా. అంటే అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని, ఆ యొక్క మనలో ఉన్నటువంటి అమాయకత్వం మీద యుద్ధం చేస్తూ ఉన్నాం. ఆత్మీయ అమాయకత్వం అంటాం, ఆత్మీయ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ అంటాం. అందరం లేచిపెడదాం ఒకసారి. ఈరోజు ఆహారం ఈరోజు మాకు అనుగ్రహించుము అనే ఆ యుద్ధాన్ని బట్టి ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒకసారి యుద్ధము యెహోవాదే. మనకున్నటువంటి ఛాలెంజెస్ అన్నిటి యొక్క ఓనర్షిప్ని, మనకున్న ఛాలెంజెస్ అన్నిటి యొక్క కంట్రోల్, రెస్పాన్సిబిలిటీని ఆయన చేతిలో పెట్టే ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ఇక ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. యుద్ధం యెహోవాది అన్నప్పుడు అంతా అనండి ఒకసారి మాట, ఇంకోసారి గట్టిగా. ఈరోజు ఎవరెవరు ఇక్కడికి ఛాలెంజెస్తో వచ్చారు. ఇక మేము చాలా పోరాడాం, చాలా ప్రయత్నాలు చేసాం, ఏమేమో చేసాం, ఎలా చేయాలో అర్థం కావట్లేదు ప్రభువా అనే పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ ఓనర్షిప్ని ఆయనకి ట్రాన్స్ఫర్ చేయండి. విశ్వాసాన్ని బట్టి ఆ ఓనర్షిప్ని ఆయనకి ఇచ్చేయండి. ఇక నువ్వే చూసుకో ప్రభువా, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని ఎలా మెప్పించాలో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని ఎలా మార్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఏ విషయాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, జ్ఞానం తెలియట్లేదు నాకు, ఇదిగో ఆలోచన తెలియట్లేదు, ఇదిగో నీ చేతిలో పెట్టేస్తున్నాను. ఐఎమ్ యువర్స్, మై బ్యాటిల్ ఈజ్ యువర్స్. యుద్ధము ఇక మాది కాదు, నీదేనాయన. తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ యుద్ధాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. అది అనారోగ్యంతో చేసే యుద్ధమా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చేసే యుద్ధమా, ఆర్థిక సంబంధమైన యుద్ధాలు, చాలా మేము వేదన అనుభవించాం, చాలా లోపల ఫ్రస్ట్రేట్ అవుతున్నాం నాయన. మా వ్యక్తిగత విషయాల్లో మరియు మా కుటుంబాల విషయాలు. ఇదిగో మేము మీకోసం ఉన్నాం. మీరు కదా మమ్మల్ని ఎన్నిక చేసుకుంది, మీరు కదా మమ్మల్ని పిలుచుకుంది. ఇదిగో నా సోల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసి రక్షణ బాప్తిసం పొందాను కదా. నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ, హ్యాండింగ్ ఓవర్ మై బ్యాటిల్స్ టు యూ లార్డ్. నా బ్యాటిల్స్ యొక్క ఓనర్షిప్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను ఈరోజు. ఒక్కసారి తల వంచి ప్రార్థనలు ఉందాం. దిస్ ఈజ్ మై బ్యాటిల్ ఫ్రమ్ నవ్ ఆన్. ఇక నుండి ఫ్రమ్ నవ్ ఫోర్త్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, మై గాడ్. ఇక నుండి నా యుద్ధము నాది కాదు, నా ఛాలెంజ్ నాది కాదు. ఇంకా ఇదిగో అలసిపోయి ఉన్నాం ప్రభు. ఈ దినమున నా యుద్ధాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఆత్మల రక్షణ కోసం, ఆత్మల ఇదిగో సంపాదన కోసం నా జీవితము మీ సన్నిధిలో ఇదిగో సర్వైవ్ చేయబడడం మాత్రమే కాదు, విజయమందునుగాక. న్యాయం చేస్తే ఇదిగో మీరు ఎలా న్యాయం చేస్తారో, మీరు ఎలా మీ వాగ్దానాన్ని నెరవేరుస్తారో, మీరు ఎలా కృప చూపిస్తారో ఇదిగో యుద్ధం ఆపక్షంగా జరిగించండి. వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ సమయంలో సంఘంలో ఏకీపించిన ప్రతి కుటుంబం కోసం, ప్రతి వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. మీ యొక్క సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉండునుగాక. మనోనేత్రాలు వెలిగించి ఇదిగో ఆశీర్వాదము, నెమ్మది, సమాధానంతో ప్రతి వ్యక్తి నింపబడినట్లు వారి యుద్ధాలు మీరు జరిగించండి ప్రభువా.
ఈ వారము సంఘాన్ని సాక్ష్యాలతో నింపండి, సాక్షులతో నింపండి ప్రభు. గొప్ప సాక్షి సమూహంగా ప్రతి వ్యక్తిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఒంటరి అయిన వాడు 10,100 మాటను బట్టి ఇక్కడున్న ప్రతి ఒంటరిని 10,100 సాక్షులకు నాయకత్వం వహించే ఆ యుద్ధం మీ బిడ్డల పక్షంగా జరిగించమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని ఒక ఛానల్గా వాడుకోండి ప్రభువా. మీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. బాప్టిజం కొరకు సిద్ధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వారి బాప్టిజం అనేకులకు దీవెనకరంగా మార్చబడునుగాక. వారి వ్యక్తిగత సాక్ష్యం అనేకులకు దీవెన ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. మీ సన్నిధి ఏకీపించిన వారందరికీ తోడుగా ఉంచి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, ఇక మీరు పోట్లాడ నిమిత్తం లేదు, మీ యుద్ధము ఆయనే చేస్తాడనే ఆ మాటని అనుభవించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిని, మీ కృపను ఈ వారమంతా తోడుగా ఉంచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.